సంక్షేమానికి వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఈ 58 నెలల్లో పేద ప్రజలకు దాదాపు 11.41 లక్షల కోట్ల రూపాయల సంపదను సమకూర్చింది. ఇంత పెద్ద ఎత్తున సంపదను సమకూర్చిన రాష్ట్రం భారతదేశంలో మరొకటి లేదు. ఇదే విషయాన్ని మీకు వరల్డ్ రూరల్ ఫోరం అనే ఒక అంతర్జాతీయ సంస్థ కూడా గుర్తించి, వరల్డ్ రూరల్ ఫోరం అనే ఒక అంతర్జాతీయ సంస్థ గుర్తించి వారు చేసిన కామెంట్ ఏమిటంటే, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో చాలా స్వల్పకాలంలో లక్షలాది పేద కుటుంబాలు దిగువ మధ్య తరగతిలోకి చేరాయి. ఇది ఆ నివేదిక. మనం ఇందాక చెప్పినట్టు వరల్డ్ రూరల్ ఫోరం అనేది ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద ప్రశంసా పత్రాన్ని ఇచ్చింది. ఎందుకంటే భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఇన్ని లక్షల పేద కుటుంబాలు దిగువ మధ్య శ్రేణిలోకి చేరలేదు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు ఉన్న మరొక అద్వితీయమైన విశిష్టత ఏమిటంటే పౌర సేవలు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని పౌర సేవలు ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇస్తుంది. దేశంలో అత్యధికంగా 773 పౌర సేవలను ఈ ప్రభుత్వం అందిస్తోంది. నిజానికి ఈ పౌర సేవలు అనేవి ఏ ప్రభుత్వ పనితీరుకైనా ఒక కొలమానంగా ఉంటాయి. ఆ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అంటే ఆ ప్రభుత్వం ఇస్తున్న పౌర సేవలు మనకు అందుబాటులో ఉంటాయని చెప్పి. పూర్వకాలంలో మనం ఏదైనా ఒక సర్టిఫికేట్ కోసం మనం ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అక్కడ మనకు దిక్కు దివాణం ఉండేది కాదు. సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కనీసం 4 నెలల నుంచి 6 నెలల పాటు మనం ఆ కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ కూడా మనకి కావాల్సిన పౌర సేవను, అంటే సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే రేషన్ కావచ్చు, కార్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమైనా కానివ్వండి, అవన్నీ మనకి దక్కే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన సంస్కరణల కారణంగా ఈ రోజున మనకి ఏ పౌర సేవ అయినప్పటికీ కూడా మన గడపకే వస్తుంది. మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని మనం ఆన్లైన్లో పెట్టుకుంటే ఆన్లైన్లోనే మనకి సర్టిఫికెట్లు వస్తున్నాయి. ఇది ఎంత తగ్గిందంటే, మనకి గడువు ఎంత తగ్గిందంటే 5-6 నెలల నుంచి మనకి ఇప్పుడు ఒక వారం రోజుల వ్యవధిలోనే మనం కావాల్సిన సర్టిఫికెట్లు, మనకు కావాల్సిన సదుపాయాలు ఈ ప్రభుత్వం నుంచి మనకు అందుతున్నాయి. ఇది సంబంధించి ఒక రకం చెప్పాలంటే మనకి 15,000 విలేజ్ వార్డు సచివాలయాలు, వీటి ద్వారానే మనకి ఈ పౌర సేవలు దాదాపు 773 రకాల పౌర సేవలు మనకు అందుతున్నాయి. చాలామంది తెలియదు ఈ విషయం. మనకు అది ఏదో పౌర సేవలు అంటే మనం అనుకుంటాం రేషన్ కార్డు లేకపోతే కుల ధృవీకరణకి అనుకుంటామండి. కానీ అక్కడికి వెళితే మనకి 773 రకాల పౌర సేవలు మనకు అందిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున, ఇంత విస్తృతంగా పౌర సేవలు అందిస్తున్న రాష్ట్రం మరొకటి దేశంలో లేదు. ఈ 4 ఏళ్లలో ఎంతమంది లబ్ధి పొందారు అంటే, ది హిందూ బిజినెస్ లైన్ కథనం ఫిబ్రవరి 11 ఈ సంవత్సరం. ఆ హిందూ బిజినెస్ లైన్ కథనం ప్రకారం గత 4 ఏళ్లుగా దాదాపు 10 కోట్ల సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అంటే సగటున సంవత్సరానికి 2.5 కోట్ల పౌర సేవలు ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అంటే ఈ సంవత్సరం కూడా కలుపుకుంటే, అంటే ఈ 5th ఇయర్ కూడా కలుపుకుంటే అది దాదాపు 12 కోట్ల పౌర సేవలతో సమానం. బహుశా భారతదేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంత విస్తృతంగా పౌర సేవలు ప్రజలకు అందలేదు. ఇంకోటి ఏంటంటే, మనకి ఇది ఒక జాతీయ స్థాయి కాదండి, అంతర్జాతీయ స్థాయి రికార్డుగా దీన్ని మనం భావించాలి. ఎందుకంటే పౌర సేవల విషయంలో ఇంత విస్తృతంగా ఇన్ని పౌర సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మనం అనుకోవచ్చు అమెరికా లేదా యూరోప్ లేదని చెప్పి అనుకుంటాం. కానీ ఆ దేశాల్లో కూడా మీకు అమెరికా యూరోపుల్లో పరిశీలిస్తే అక్కడ 150 నుంచి 200 వరకు మాత్రమే పౌర సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం 773 పౌర సేవలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇది మనకి ఒక అద్వితీయమైన అచీవ్మెంట్ కింద దీన్ని మనం భావించాలి. అంతేకాకుండా
మహాత్మా గాంధీ గారు చాలా తరచుగా సర్వోదయ మార్గం మనం అనుసరించాలి, ఒక సంక్షేమ రాజ్యం కావాలని చెప్పి కోరుకునేవారు. సర్వోదయం అంటే అందరికీ కూడా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండాలి, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలనేది ఆయన కన్న కల. అటువంటి కలను బహుశా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున గ్రామాలన్నీ కూడా స్వయం పోషకాలుగా తయారయ్యాయి. గ్రామాల్లో 98% గృహాలకి ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి అందుతుంది. అది ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలు ఏవైనా కానివ్వండి. ఇంచుమించు ప్రతి గృహానికి కూడా గ్రామాల్లో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతుంది. ఫలితంగా గ్రామాల సంపద, గ్రామీణుల ఆదాయం కూడా పెరిగింది. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్క చెప్పారు. కుప్పం నియోజకవర్గంలోనే దాదాపు 14,000 కోట్ల రూపాయలు మేము అక్కడ సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టమని చెప్పన్నారు ఆయన. 14,000 అంటే దాదాపు ప్రతి కుటుంబానికి అక్కడ 3.5 లక్షల రూపాయలు అందింది నగదు రూపంలోనే. కేవలం నగదు రూపంలోనే కుప్పం నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి 3.5 లక్షలు అందింది అక్కడ. 3.5 లక్షలు. మరి ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం అంతా ఉంది కదా. అది నేను చెప్పిన నగదు లబ్ధి మాత్రమే. నగదు కాకుండా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వాటి విలువ ఇంకా అపారంగా ఉంటుంది. దీనికి తోడు మనకి ఇళ్ల స్థలాలండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఒక్కొక్క ఇంటి స్థలం ఖరీదు 2.5 లక్షల రూపాయలు అనుకుంటే, అంటే 2.5 లక్షల రూపాయలు అని చెప్పి అనుకుంటే తక్కువ. దాని విలువే మీకు ఈ రోజున 7 లక్షల కోట్లకు పైగానే ఉంది. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంది. ఇలాగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల సంపద పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు పౌర సదుపాయాలు పెరిగాయి. ఈ పౌర సదుపాయాల విషయంలో ఏపీ అనేది జాతీయ కాదండి, ఒక అంతర్జాతీయ రికార్డునే నెలకొల్పింది. ఈ పౌర సేవలను వరల్డ్ రూరల్ ఫోరం కూడా గుర్తించి ప్రశంసించింది. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ రాజకీయ నాయకుడి నుంచి ఒక రాజనీతివేత్తగా ఎదుగుతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఒక రాజకీయ నేతకి కావాల్సింది ఏంటంటే ముందు ఒక స్థితప్రజ్ఞత. ఏమి జరిగినప్పటికీ కూడా చెలించకుండా, ఆవేశపడకుండా, ఆయాసపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని మనం ఒక రకంగా రాజనీతివేత్త అని చెప్పి అంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనేక ఇబ్బందులు వచ్చినాయండి. 1-2 కాదు. అసలు నిజంగా ఇటువంటి ఇబ్బందులు మరో ముఖ్యమంత్రికి ఎదురైతే ఆయన పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ అదొక సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని కాదు యావత్ ప్రపంచాన్ని పీడించింది. దాన్ని తట్టుకొని ఆయన పరిపాలన వైపు దృష్టి సారించిన వెంటనే ఒక వర్గం మీడియా ఆయనకి వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం చేయటం, వారితో పాటు కోర్టుల ద్వారా వందలాది కేసులు ఆయన మీద, ఆయన ప్రభుత్వం మీద వేశారు. అంటే ఈ ప్రభుత్వం ఒక అడుగు తీసి ఒక అడుగు ముందుకు వేస్తే వెంటనే కోర్టులో పిల్స్ లేకపోతే రిట్లు వేసేవారు. ఇలాగ కోర్టుల నుంచి కూడా ఆయనకు అడుగడుగున అడ్డంకులు ఏర్పడినాయి. మూడో అడ్డంకి ఎక్కడి నుంచి అంటే ఈ ప్రతిపక్షాల నుంచి. ఈ ప్రతిపక్షాలు కూడా ఒక అమాయకత్వమైన భావంతో ఉన్నారు. ప్రతిపక్షం అంటే ప్రతిదాన్ని విమర్శిస్తూ అని చెప్పి భావంతో ఉంటారు అక్కడ. అది నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం కాదు. అట్లాగైతే వారు నిజంగా తప్పు జరిగితే మీరు తప్పు చేశారు, దాన్ని సరిదిద్దుకోని చెప్పాలి. అలా కాకుండా ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ అడుగడుగునా కూడా కించపరుస్తూ నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇన్ని అవాంతరాలను ఎదుర్కొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు తన స్థితప్రజ్ఞతను కోల్పోలేదు. ఎవరిని కూడా నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న, అట్లాగే లోకేష్ మాట్లాడుతున్న పరుష పదాల్లో ఒక్కటి కూడా ఆయన ఇప్పటి వరకు వాడకుండా నిగ్రహంతో డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. మీకు పవన్ కళ్యాణ్ మొన్న ఒక మీటింగ్లో చాలా ఉగ్రరూపంలో ధరించి మాట్లాడుతూ తొక్కేస్తాను కాలితో, నలిపేస్తాననే మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా మీరు గమనించలేదు, ఎక్కడా కూడా ఏ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ అనే మాటని వాడలేదు. ఆయన ఏమంటారంటే దత్తపుత్రుడు అని చెప్పి అన్నాడు తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ అనే మాటని ఆయన ఎక్కడా వాడలేదు. అంటే
ఆయనకి వీరికి ఉన్న తేడా చూడండి. అంటే ఇదంతా ఎట్లా వస్తుందంటే, ఒక నాయకుడికి స్థితప్రజ్ఞత ఉంటే ఇవన్నీ వస్తాయి. అది లేనప్పుడు సాధారణ నాయకుడిగానే మిగిలిపోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాల పరీక్షలకు తట్టుకొని ఒక సాధారణ రాజకీయ నాయకుడి నుంచి ఒక రాజనీతివేత్తగా ఎదుగుతున్నారు అని అనిపించే విధంగా ఆయన పాలసీలు కనిపిస్తున్నాయని చెబుతూ, ఎన్రోల్ కానటువంటి వాళ్ళు కూడా ఎన్రోల్ చేసి మేము వాళ్ళకి ఇల్లు కట్టించి అలాంటి కార్యక్రమాలు కూడా చాలా చేసాం. తర్వాత మేము ఏపీ ఎన్జిఓస్ ఫోరం అని కూడా ఒకటి ఉంది. ఇక్కడ మన డాక్టర్ మాన్సింగ్ గారు, పెద్దలు శ్రీనివాసరావు గారు, సుజయ్ గారు, మా మిత్రులు చాలా జిల్లాల్లో వాళ్ళతో కూడా కలిసి కోఆర్డినేట్ అయ్యి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మేము ఎందుకంటే ఎన్జిఓస్ అంటే మరి మన పెద్దలు జగన్ గారు చెప్పినట్టుగా మాకు కులాలు ఉండవు, మతాలు ఉండవు, ప్రాంతాలు ఉండవు. ఎవరైతే వెనుకబాటుతనంలో ఉన్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో, వెనుకబాటుతనం అంటే నాట్ ఓన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎకనామిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్, అన్ని రకాలుగా సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో కానీ, లేకపోతే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కానీ, సోషల్ సెక్యూరిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇలాంటి అనేక అంశాల్లో ఎవరైతే అవసరతలో ఉన్నారో వారందరితో కలిసి పనిచేసేటటువంటి ఒక కమ్యూనిటీ, ఒక ఫ్రెటర్నిటీ అనేది ఎన్జిఓస్ అండి మేమంతా కూడా. సో ఈరోజు ఇటువంటి టాపిక్ని తీసుకొని, ఎందుకంటే న్యూట్రల్గా ఉన్నటువంటి మమ్మల్ని పిలిచి మా యొక్క అభిప్రాయాలు అడగడం అనేది చాలా సంతోషం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను దాని గురించి. అయితే మేము మీలాగా చెప్పలేకపోవచ్చు, వన్ సైడెడ్గా కూడా చెప్పలేకపోవచ్చు. అలాగా నెగిటివ్గా కూడా మేము మాట్లాడమండి. మేము ఉన్నది మాకు అనిపించింది మేము చెప్తాము. మీరు దయచేసి ఏదన్నా తప్పులుంటే ఏదైనా ఉంటే క్షమించాలి మమ్మల్ని. సో ఈ గవర్నమెంటు, మన జగన్ గారి యొక్క గవర్నమెంట్ యొక్క పరిపాలన ఏంటి, మన స్పందన ఏంటి అని చూస్తే, సో ఇప్పుడు పెద్దలు మన ముందు చెప్పినటువంటి విధంగా వెల్ఫేర్ యాక్టివిటీస్లో తప్పనిసరిగా భారతదేశంలోనే నెంబర్ 1గా ఉందని మాత్రం చెప్పాలండి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన, ఈవెన్ కేరళ నుంచి కూడా, కేరళలో చాలా పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది మన భారతదేశం మొత్తంలోనే. వారు కూడా మనకి ఫీల్డ్ స్టడీకి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సచివాలయం అనే ఒక వ్యవస్థ ఏర్పడింది. సో పన్నులు అనేది ఒక 36 అవర్స్ 72 అవర్స్లోనే రిజాల్వ్ అవుతూ ఉన్నాయి అనే అంశం మీద చాలా బాగా పరిపాలిస్తూ ఉంది. అదేవిధంగా నవరత్నాలు కూడా డైరెక్ట్గా ఇదివరకు ఎక్కడికి ప్రజలు ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా, మండల ఆఫీసులకి లేకపోతే అధికారుల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా జస్ట్ వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ జరిగినాయి. నాడు నేడు ప్రోగ్రామ్ తోటి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆల్సో. సో స్కూల్స్ స్ట్రక్చర్ని ఒకసారి మార్చడం, ఒక మంచి కంజీనియల్ అట్మాస్ఫియర్ని పిల్లలకి చదవటానికి ఏర్పాటు చేయటం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అలైడ్ యాక్టివిటీస్, విద్యా దీవెన కానివ్వండి, లేకపోతే వసతి దీవెన కానివ్వండి, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు పిల్లలకు చేయటం, వాళ్ళకి ట్యాబ్స్ అందియటం, బైజూస్ తోటి ఒప్పందం అయ్యి వర్చువల్ ఎడ్యుకేషన్ కూడా ప్రవేశపెట్టడం, అది గవర్నమెంట్ స్కూల్స్లో అది ఒక కళ, అది జరుగుతుందా అనుకున్నది కూడా జరగటం, ఇంగ్లీష్ మీడియాన్ని గ్రామీణ స్థాయిలోకి తీసుకువెళ్ళటం, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని మనం తప్పనిసరిగా అభినందించాలి. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా 2 లక్షల చిల్లర కోట్లు వెళ్ళినాయి. కృష్ణరాజు గారు చెప్పినట్టుగా 4 లక్షల కోట్లు ఇతర పథకాల్లో కూడా వెళ్ళినాయి. అదేవిధంగా హౌసింగ్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వడం కూడా జరిగింది. సో వెల్ఫేర్లో మనం తప్పనిసరిగా చాలా ముందున్నాం అన్ని రాష్ట్రాల కంటే కూడా. ఇది చాలా అభినందనీయం. సో అలాగే డెవలప్మెంటల్ పర్స్పెక్టివ్స్ కూడా తీసుకుంటే, మరి ఎంప్లాయ్మెంట్ దాదాపు ఒక 4 లక్షల మందికి వాలంటీర్స్ కావచ్చు, సచివాలయ వ్యవస్థలు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా అనేక ఇతర రంగాల్లో ఒక దాదాపు ఒక 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జరిగింది. ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్లో కూడా చాలా ట్రాన్స్పరెంట్గానే జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి కరప్షన్ లేకుండా ఆన్లైన్లో ఏదైతే ఉందో మార్కుల వారీగా వాళ్ళకి వెళ్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మరి పాజిటివ్ అంశాలు. ఇంకా టైం నాకు ఎక్కువ తక్కువ ఇచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను. దానికి మనం అందరం తప్పనిసరిగా ఈ గవర్నమెంట్ని అభినందించాలి. సో అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా సులభతరమైంది, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా జరుగుతూ ఉంది. అయితే మేము అబ్జర్వ్ చేసిన దానిలో ఏంటంటే, కొంత లా అండ్ ఆర్డర్ కొంచెం మెరుగుపరాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ అంటే తక్కువ మనం కూడా కారణమే. ఎవ్రీ సివిలియన్ ఈజ్ ఏ పోలీస్.
సో మనం కూడా దాని గురించి కొంత ఆలోచన చేయాలి. అది జగన్ గారు ఒక్కళ్ళలోనో హోమ్ మినిస్టర్ గారు ఒక్కళ్ళే బాధ్యత కాదు, సమాజంలోనే మనందరూ కూడా బాధ్యత దానికి. అదేవిధంగా సిటిజన్ సర్వైలెన్స్. ఇప్పుడు ఆ, ఆ, ఉదాహరణ చెప్పాలంటే లిక్కర్ తాగి వెళ్తా ఉంటే ఇప్పుడు బ్రీత్ అనలైజర్ టెస్టులు జరగట్లేదు ఎక్కడ. సో దానివల్ల రోడ్ యాక్సిడెంట్ జరగటం, ఇతరులని వాళ్ళు తాగిన వాళ్ళు బాగానే ఉంటారు, ఇతరులు వాళ్ళ ద్వారా చనిపోవటం, హెల్త్ ఆస్పెక్ట్స్లో రావటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అలాగే మేము గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి సూచనల సలహాలు ఏంటని చెప్తే, ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఈఎస్ అనే ఒక స్కీమ్ ఉండేది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని, నరేగా అనేవాళ్ళు. ఆ స్కీమ్ కింద అది 100 రోజుల పని అంటాం మనం దాన్ని. ఈ 100 రోజుల పనికి మానిటరింగ్ చేయడానికి మమ్మల్ని అందరూ కూడా రైట్స్ బేస్డ్ ఎన్జిఓస్గా గుర్తించి, హక్కుల ప్రాతిపదికన పనిచేసేటటువంటి సంస్థల కింద మమ్మల్ని గుర్తించి జిల్లాకి ఒకళ్ళని ఎంపిక చేసి ప్రతి నెల కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంటు, కమిషనర్ ఎన్ఆర్జీ స్కీమ్, వీళ్ళందరితోటి డైరెక్టర్ ఎన్ఆర్జీ స్కీమ్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసేవాళ్ళు. డైరెక్ట్గా మేము చెప్పేటటువంటి సలహాలు తీసుకొని దాన్ని ఫర్ ది బెటర్ ఇంప్లిమెంటేషన్, దానిలో ఉన్నటువంటి కరప్షన్ ఎట్లా రిడ్యూస్ చేయాలి, ఇంకా ఎఫెక్టివ్గా ఈ ఫలాన్ని అందించాలనే దాని మీద ఒక ఏర్పాటు చేశారు. దాంట్లో అప్నా అని ఒకటి పేరు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓస్ అలయన్స్ అని ఒక పేరు కూడా పెట్టారు. సో ఆ ఉన్నంతకాలం కూడా చాలా 2014 కూడా బాగా జరిగింది. 2014లో మన రాష్ట్రం బైఫర్కేట్ అయింది, చంద్రబాబు గారు అయ్యారు, దాన్ని తర్వాత పట్టించుకోలేదు అప్నాని. అలాగే తెలంగాణలో అయితే అలాగే జరుగుతూనే ఉంది. సో అలాగే అటువంటి మళ్ళీ ఒకసారి ఎన్జిఓస్ యొక్క భాగస్వామ్యాన్ని కూడా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మా అభిప్రాయం. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కూడా మరి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఆ పిల్లల యొక్క అవసరాలు ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ ఐఈడి సెంటర్లు అంటాం, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ ది డిజేబుల్డ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉండేది. మన భవిత పాఠశాలలు అంటాం, దాన్ని మెరుగ్గా పనిచేయడానికి ఎలాగా అని చెప్పేసి, తర్వాత హెల్త్ అండ్ శానిటేషన్లో వీటన్నిటి కూడా జిఓ ఎన్జిఓ కొలాబరేషన్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉండేదండి. దాంట్లో గవర్నమెంట్తో మేము చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి పనిచేసేవాళ్ళం. సో మా యొక్క సలహాలు కూడా తీసుకుంటే, ఎందుకంటే మాకు ఎటువంటి స్వార్థాలు లేవు, మేము పొలిటికల్ లీడర్స్ కాదు, మేమేమి పోటీ చేయము, మేమేమి ఓట్లు వీటితో పని లేదు, మాకు జనాల సంక్షేమం ముఖ్యం. కాబట్టి మాలాంటి వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటే మరింత మెరుగ్గా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది మనం చెప్పుకోవడమే కాకుండా ప్రజల యొక్క వాయిస్ కూడా మేము ఇస్తాము. మన యొక్క పథకాల యొక్క ప్రయోజనాలు కూడా జనాల్లోకి తీసుకువెళ్ళి మరి గవర్నమెంట్ వాయిస్గా కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఎలా గవర్నమెంట్ స్కీమ్స్ని ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా మా వంతు మేము కూడా కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ, ఏదేమైనా కానీ మరి చిన్న విషయాలు పక్కన పెడితే ఈ యొక్క జగన్ గారి యొక్క పరిపాలన సుభిక్షంగా రాష్ట్రానికి ఉంచుతూ ఉంది. అనేక మంది సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి సంక్షేమమే కొనసాగాలని, దానికి మా వంతు కూడా మేము అనేక విషయాలు ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది. సునీత మేడం గారు చెప్పినట్టుగా చాలా ఉన్నాయి ఇంకా చేయాల్సినవి గ్యాప్స్ అయితే. సో ఆ గ్యాప్స్లో మేము కూడా పనిచేయడానికి ఈ ప్రభుత్వం మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇచ్చిన అవకాశానికి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ముగిస్తా ఉన్నాం. ఎన్జిఓస్ పాత్ర, మేము అసలు వర్క్ సునీత గారు చెప్పినట్టు మాకు చాలా వర్కులు తగ్గిపోయినాయి. ఒకసారి ఒక నబార్డ్లో మేము ఒక ఎంఈటీపీ ప్రోగ్రామ్ చేయాలంటే ఒక విలేజ్కి వెళ్ళి ఒక 30 మెంబర్స్ని ఎతకాలి అంటే మినిమం 1 మంత్ పట్టేది మాకు. ఇప్పుడు వాలంటీర్స్ని హెల్ప్ తీసుకుంటే 1 డేలో అయిపోతుంది. అలాగే అవ్వాతాతలకి గత ప్రభుత్వం ఎక్కడో నుంచుని లైన్లో నుంచుని కింద పడిపోయి వాటర్ లేక ఇలా ఉన్నప్పుడు వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. అదొకటి మాకు చాలా బాగా నచ్చినది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, విదేశీ విద్య అందరికీ అందుబాటులో ఉండదు. ఆ బ్యాంకులకి వెళ్ళి ఇంపార్టెంట్ ఉండి బాగా ఉన్నవాళ్ళకే బ్యాంకర్స్ కూడా లోన్స్ ఇవ్వటము, వాళ్ళ వరకే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్టడుగు ప్రజలు కూడా పేద విద్యార్థుల్ని పైకి తీసుకొచ్చి చదివించి ఫీజు రిపేమెంట్స్ ఇచ్చింది కాకుండా విదేశీ విద్యకు కూడా పంపిస్తున్నారు. దీనికి హ్యాట్సాప్ చెప్పాలి. అలాగే మేము కొంచెం ఎన్జిఓస్వి పిల్లల చదువుల కోసం కానీ ఇలాంటి వాటికి మేము కొంతమంది డోనర్స్ని ఎదకి ఇవన్నీ చాలా టైం పట్టేది మాకు అసలు ఇప్పుడు పని లేకుండా చేశారు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్జిఓస్వి ఇంట్లో ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే వర్క్ చాలా తగ్గింది. దానికి మాకు ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మేము కూడా ఇంకా కొన్ని రైతులతోటి వాటితోటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రభుత్వం కూడా ఇందాక పాల్గారు చెప్పినట్టు ఎన్జిఓస్ని కూడా కలుపుకొని చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది.
ఎస్హెచ్ ఉమెన్స్కి అవనివ్వండి, వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి అంటే కొంచెం ఎన్జిఓస్ పాత్ర కూడా ఉంటే, రైతులకి ఎస్హెచ్ ఉమెన్స్కి మేము ఎక్కువ వర్క్ చేశాము. ఇంకా ముందు ముందు కూడా చేయాలని అనుకుంటున్నాము. ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకి మరియు సహచర ఎన్జిఓ సమాజ సేవకులందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ నేను ఈ మీటింగ్కి అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది. మా మిత్రులు గౌరవనీయులు మానసింగ్ గారు ఇలా వెళ్దామంటే నేను రావడం జరిగింది. నేను ఈ స్వచ్ఛంద సేవా రంగంలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మేము రైతులతో పనిచేస్తాము, ఫార్మర్స్ తోటి. ఈ ఫార్మర్స్తో పనిచేస్తున్నప్పుడు మా మిత్రులు సల్మాన్ గారు చెప్పినట్లుగా మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మేము ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఆ కార్యక్రమాలన్నింటిలో భాగమై సమాజ సేవ, మీరు అన్నట్లుగా సర్వోదయ గాంధీయన్ కాన్సెప్ట్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్ కోసం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే రైతులకు సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినాయి, నేను మీ ముందు పెడతాను. పాజిటివ్ నెగిటివ్ అనేది ఏమో తక్కువ సలహాలు. ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాలు అనేది గ్రామ స్థాయిలో అక్కడ 3 సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులను పెట్టారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఒకరిని, అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకరిని, మత్స్యకార గ్రామాల్లో ఫిషరీస్ ఆఫీసర్ ఒకరిని, క్వాలిఫైడ్ పీపుల్ని. వాళ్ళ ద్వారా వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగాలకి చాలా ఉపయోగపడుతూ ఉన్నది. అంటే మనకి పంచాయతీరాజ్ సిస్టంలో డివల్యూషన్ ఆఫ్ పవర్స్ ఎలా ఇంపార్టెంటో ఆ విధంగా ఈ సేవల్ని డిస్ట్రిబ్యూట్ చేసి గ్రామ స్థాయిలో, గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు గ్రామ స్థాయిలో అందటానికి ఈ క్వాలిఫైడ్ పీపుల్ వల్ల ఎక్కువ రైతాంగానికి బెనిఫిట్ జరుగుతూ ఉన్నది. గతంలో మండలంలో ఒక ఆఫీసరే ఉండేవాడు, కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థాయిలో 3 ఆఫీసర్లు, టెక్నికల్ ఆఫీసర్లు ఉండటం జరుగుతూ ఉంది. రైతులకు ఎప్పుడూ కూడా వాళ్ళ సలహాలు వాళ్ళు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ రైతు భరోసా కేంద్రాలు అనేది ఎక్సలెంట్ మోడల్ రైతాంగాన్ని అభివృద్ధి చేయటంలో ఒకటి. రెండోది, మనం పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 రూపాయలు డీబీటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 7,500 స్టేట్ కాంట్రిబ్యూషను, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. ఇది టయానికి ఇవ్వటం వల్ల రైతుల ఇన్పుట్స్ కొనుక్కోవడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంది. ఈ రైతు భరోసా కేంద్రాలు అక్కడ ఉన్న మ్యాన్ పవరు, తర్వాత కొంత వీళ్ళు మార్కెటింగ్లో సపోర్ట్ హెల్ప్ చేశారు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా. వీటి వల్ల కూడా రైతులకి వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర సర్వీస్ అనేది గ్రామ స్థాయిలో రైతులకు కావాల్సిన ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ, సాంకేతిక వస్తువులు కానీ, తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ కానీ, వీటిని టైఅప్ చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని తప్పకుండా పెంచడానికి దోహదపడుతుంది. ఇందాక మన మిత్రులు ఒక అనాలజీ, వెల్ఫేర్కి డెవలప్మెంట్కి ఏంటి డిమాన్స్ట్రేటెడ్ ఎవిడెన్స్, ఆర్గ్యుమెంట్ కాదు ఇక్కడ. కరెక్ట్గా 1 ఎకరం సాగు చేస్తే రైతుకి మనం ఇచ్చే సేవల ద్వారా కాంక్రీట్గా ఆదాయం పెరిగిందని, అది డిమాన్స్ట్రేటెడ్ ఎవిడెన్స్ ఆఫ్ డెవలప్మెంట్. అంతేగాని ఆర్గ్యుమెంట్ కాదు. ఎవరో చెప్పారని మన హైపోథెసిస్ని డిబేట్ చేయలేం. ఇక్కడ రైతుల యొక్క ఆదాయం పెరిగింది అంటానికి ఏంటి, ఫలానా జిల్లాలో 1 ఎకరం ఉన్న రైతుకి రైతు భరోసా కేంద్రం ద్వారా అందిన సేవల ద్వారా అతని ప్రొడక్టివిటీ పెరిగింది, అతని ఆదాయం పెరిగింది. మేము కేస్ స్టడీస్ చేసాం. అది ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగింది అంటే నేను చాలా స్టడీస్ చేశాను, దానికి ఇది జరిగింది అని చెప్పొచ్చు. ఏమండి, అంటే మేము కోకో, లెమన్ ఇట్లా చేస్తున్నామండి. కోకోలో అయితే దాదాపుగా 1 క్వింటాల్ అంటే 25,000 నుంచి 30,000 పెరిగింది. ఎందుకంటే క్వాలిటీ సీడ్స్ ఇవ్వటం కానీ, ఇన్పుట్స్ ఇవ్వటం కానీ ఉంటుంది. సో ఎకనామిక్ ఇండికేటర్ కనుక తీసుకుంటే ఇప్పుడు మత్స్యకార భరోసా, తర్వాత ఎలక్ట్రిసిటీ యూనిట్ రేట్ తగ్గించారు. ఇది టాంజిబుల్ బెనిఫిట్.
ఎవరో పీకే బీహార్ నుంచి కాదు, నేను కూడా సోషల్ రీసెర్చ్లో 30 years ఉంది, మొన్న కూడా రీసెర్చ్ చేసి. సో వాట్ ఈజ్ ది ఇండికేటర్? ఆ ఇండికేటర్ టాంజిబుల్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసిందా లేదా అనేది కావాలి. సో మత్స్యకార భరోసా వల్ల రైతుల్లో ఉన్నటువంటి ప్రొడక్ట్ పెరిగిందా, మార్కెటింగ్ లింకేజ్ ఏర్పడిందా, ధర ఇప్పుడు మత్స్యకార భరోసా వచ్చిన తర్వాత ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ పెట్టారు. దాంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రైస్ డిక్లేర్ చేస్తున్నారు. సో ఉదాహరణకి రొయ్యల్లో కౌంటుని బట్టి ఉంటుంది రేటు, 30 కౌంటు, 70 కౌంటు, 100 కౌంట్ అనేది. వీళ్ళు ట్రేడర్స్ కార్టెల్స్ అయిపోయి రేటు బండిరు, కానీ గవర్నమెంట్ రేట్ డిక్లేర్ చేసింది. 100 కౌంటు 250 తక్కువ అమ్మకూడదు అని. సో ఇది ఇండికేటర్. సో ఒక మత్స్యకార రైతుకి మార్కెటింగ్లో బెంచ్ మార్క్ ప్రైస్ డిక్లేర్ చేయడం వల్ల అతనికి డిమాండ్ చేసి ఆదాయం అనేది పెరుగుతుంది. ఇది డిమాన్స్ట్రేటెడ్ ఎవిడెన్స్. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్లో డీబీటీ ద్వారా డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఆ రైతుకి డీబీటీతో పాటుగా అతనిలో వచ్చినటువంటి ఇన్కమ్ ఇంక్రీజ్ ఏంటనేది దాన్ని మనం డిమాన్స్ట్రేటెడ్ ఫీల్డ్ బేస్డ్ ఎవిడెన్స్గా తీసుకోవాలి. మిగతా అన్ని ఆర్గ్యుమెంట్స్, ఈ పార్టీ ఆ పార్టీ కొట్టుకుంటే రకరకాల అయిపోతుంది. సో మేము కనుక కమ్యూనిటీకి దగ్గరగా ఉంటాం కనుక వ్యవసాయ రంగంలో ఏమవుతుంది, పాడి పరిశ్రమలో ఏమవుతుంది, ఫిషరీస్లో ఏమవుతుంది అంటే చూసినట్లయితే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఆదాయాన్ని పెంచడానికి హితోధికంగా దోహదం చేశాయి. కానీ అన్ఫార్చునేట్లీ సార్ బ్రదర్ చెప్పినట్లుగా న్యాచురల్ కలామిటీస్, కోవిడ్ మీరు సంవత్సరంన్నర అన్నారు, దాని పేరు 2 ఏళ్ళు ఉంది. కోవిడ్ యాక్చువల్గా మాకు 2 అగ్రికల్చరల్ సీజన్స్ పోయినాయి, 2 ఏళ్ళు కోవిడ్ అనేది ఉంది. తర్వాత 1 సీజన్ హెవీ రెయిన్ఫాల్, ఫ్లడ్స్, రెయిన్ఫాల్, క్రాప్ డ్యామేజ్ అయింది. సో క్రాప్ డ్యామేజ్ ఇలాంటివి అయినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తాను, కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని చోట్ల ఇవ్వలేదు. గోదావరికి ఫ్లడ్ వచ్చింది, అప్పుడు కూడా చాలా క్రాప్ అనేది నష్టమైంది. సో ఇన్సూరెన్స్ని కూడా పర్ ఏకర్ ఇండికేటర్గా తీసుకొని ఇచ్చినట్లయితే ఈ బెనిఫిట్స్ అన్ని వెల్ఫేర్ స్కీమ్లో వచ్చే బెనిఫిట్, గ్రౌండ్ లెవెల్ ఇంటర్వెన్షన్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నిటినీ కనుక మీరు కన్సాలిడేట్ చేసి ఆ ఇన్కమ్ వేరియేషన్ అనేది తీసినట్లయితే అప్పుడు వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్ ఈ సెక్టర్లో బ్యాలెన్స్ అయింది, మనకి పురోభివృద్ధి కల్పించింది అని చెప్పడానికి అవకాశం ఉంది. నా దృష్టిలో చెప్పేది ఏంటంటే ఇది జరుగుతూ ఉంది, కాకపోతే ఇట్ ఈస్ లిటిల్ లేట్. 5 years స్పాన్ ఆఫ్ గవర్నమెంట్లో టేక్ ఆఫ్ స్టేజ్ 4th yearకి వచ్చేసింది. సో నాకు 5 year మనకి tenure, రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా అందులో వచ్చింది కొత్త గవర్నమెంట్, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు. రకరకాలు వచ్చేప్పటికి ఎకనామిక్లో ట్రాన్స్ఫర్మేషన్ టేక్ ఆఫ్ స్టేజ్కి వచ్చేప్పటికి ఫ్యాగండ్కి వచ్చేసారు. సో ఇది ఒకసారి ఒక నిమిషం. సో ఇలాంటివి ఉన్నాయి, ప్రాక్టికల్ ఇండికేటర్స్ని అనాలిసిస్ చేసి, ఎందుకంటే ఎన్జిఓ సెక్టర్లో మేము అందరం బాగా చదువుకున్న వాళ్ళమే, వాలంటరీగా వచ్చాము. ప్రాక్టికల్గా ఎవరో ఆర్గ్యుమెంట్ చేశారు, ఎవరో స్టేట్మెంట్ ఇచ్చేది నమ్మము, కాంక్రీట్గా కమ్యూనిటీలో జరిగిందా లేదా అనేది చూసుకొని చెప్తాం కనుక చాలా బ్యాలెన్స్ అనేది అయింది. 1-2 విషయాలు సార్ చెప్పినట్లుగా ఎన్జిఓ జిఓ కోఆర్డినేషన్ అనేది జిల్లా స్థాయిలో, కన్వర్జెన్స్ మీటింగ్స్ అనేది. ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వాళ్ళు ఈ మధ్యన వచ్చారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతానికి లోన్లు ఇస్తామా, కొంచెం ముందే వచ్చి ఉంటే అగ్రికల్చరల్ సెక్టర్లో చాలా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పెట్టడానికి అవకాశం ఉండేది. మాకు వరకు తెలిసింది ఏంటంటే గతం 3 ఏళ్లలో ఎక్కువ యూటిలైజేషన్ లేదు, వాళ్ళు మనీ స్పెండ్ చేసింది. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. అగ్రికల్చర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరిగింది అనుకోండి, అది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కావచ్చు, స్టేట్ సెక్టర్ స్కీమ్ కావచ్చు, ఈ కన్వర్జెన్స్ అనేది చేసినట్లయితే ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చేది చెప్పొచ్చు. నేను ముగించే ముందుగా సోదరులకు ఒక మాట చెప్తా. నిన్న మన తెలంగాణలో పౌర సమాజం ఇంటరాక్షన్ విత్ సీఎం రేవంత్ రెడ్డి గారితో పౌర సమాజం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా క్రియేట్ చేసినట్లయితే తప్పకుండా ఈ ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటి, ఏ విధంగా సమాజం ముందుకెళ్తుంది అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేను ఎక్కువ సమయం తీసుకొని ఉండవచ్చు. మిత్రులందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను గత 24 సంవత్సరాలుగా ఈ డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేస్తున్నాను. నేషనల్ లెవెల్ ఎన్జిఓస్లో పనిచేశాను. గవర్నమెంట్లో ఉంటూ వివిధ స్వచ్ఛంద సంస్థలతోటి చాలా కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ 23 years నా ఎక్స్పీరియన్స్ ఉంది. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది నన్ను చూసి కూడా ఉంటారు. మెయిన్గా అంటే నేను క్లుప్తంగా డిఫరెన్స్ ఏంటి, ఎలా మారింది అనేది చెప్పాలని నేను అనుకుంటున్నాను. గతంలో అండి, ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈస్ట్ గోదావరి జిల్లాలో
ఒక ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ వాళ్ళు సిఎస్ఆర్ కింద వాళ్ళు దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో ఆ స్కూల్కి పిల్లలకి ఏదైనా చేయాలి అని వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అంటే అక్కడ లోకల్గా వాళ్ళకి ఎమ్మెల్యే గారు అసలు సపోర్ట్ చేయకుండా ఇదెందుకు తీసుకుంటారు మీరు, ఇది కాదు ఇంకొక కార్యక్రమం చేయండి, ఆ రోడ్ వేయండి, లేకపోతే ఇంకోటి వేయండి అని ప్రయారిటైజ్ అది చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చి మేము ఇక్కడ విలేజ్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రయారిటీ ఏంటి అనేది మేము చేయలేకపోతున్నాము, మాకు మీరు వచ్చి ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసి థర్డ్ పార్టీగా త్రూ ప్రాపర్ ఛానల్ ఇస్తే అప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ చేయగలుగుతామని రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ కమ్యూనిటీ మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళందరితో కూర్చొని మీకు ఏం కావాలి ఫస్ట్ అంటే ప్రయారిటైజేషన్ ఫస్ట్ వాళ్ళు చెప్పింది అక్కడ స్కూల్కి పిల్లలకి కాంపౌండ్ వాళ్ళు లేదు, రోడ్డు మీద ఆడుకుంటూ వచ్చేస్తున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మాకు ఫస్ట్ ఆ స్కూల్కి కావాలి ఎమ్యూనిటీస్ అని అడిగారు. అంటే గతంలో ఏమేమైనా కావాలా యాక్షన్ ప్లాను ఎన్జిఓస్ ఏం చేయాలన్నా కూడా ప్రపోజల్స్ పంపించాలంటే ముందు స్కూల్కి బేసిక్ కమ్యూనిటీస్ టాయిలెట్స్ కావాలి, బెంచెస్ కావాలి, కాంపౌండ్ వాల్స్ కావాలి, ఇలాంటివి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు డోనర్స్ నేను ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఆర్ఐ డొనేషన్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఎన్ఆర్టీ ట్రస్ట్ తరపున నేను వర్క్ చేస్తున్నాను. డోనర్స్ ఇప్పుడు అలాంటివి చేస్తామని వస్తున్నప్పుడు వాళ్ళకి మేము చెప్పాల్సి వస్తుంది, నాడు నేడు కార్యక్రమం కింద ఇటువంటి బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా చేయగలుగుతున్నారు, అవి కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే అవి మీకు ప్రపోజ్ చేస్తామండి, అవి చెయ్యండి అని చెప్పాల్సి వస్తుంది. అంటే ఈ చేంజ్ నేనేం చెప్తున్నానంటే గతంలో బడ్జెట్ పెట్టాలని సిఎస్ఆర్ వాళ్ళు ముందుకు వచ్చినప్పటికీ పిల్లల మీద స్కూళ్ళ మీద పెడితే ఏమొచ్చింది, అదేం ఓటు బ్యాంక్ కాదు కదా, దానివల్ల ఏముంటుంది అనేటువంటి ఆ దిశ నడిచింది. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రభుత్వమే గవర్నమెంటే ఒక పెద్ద ఎన్జిఓ లాగా బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ ఇంత పెద్ద పీట వేసి ఇంత పెద్ద బడ్జెట్ని ప్రప్రథమంగా ఎడ్యుకేషన్ సెక్టర్కి ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్కి కేటాయించింది అంటే అది అందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అందరం కూడా అప్రిషియేట్ చేయవలసినటువంటి కార్యక్రమం మనస్ఫూర్తిగా. సో అటువంటి చేంజ్. అలాగే ఇప్పుడు మేము ఇక్కడ ఉంగుటూరు స్కూల్లో ఎన్ఆర్ఐ డొనేషన్స్ తోటి కృష్ణా జిల్లాలో ఆయన ముందుకు వచ్చారు చేయడానికి. సో ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కాబట్టి అదనంగా ఏం చేస్తాం అన్నప్పుడు అక్కడ స్టెమ్ ల్యాబ్ అని, సైన్స్ ల్యాబ్ అని, అంటే క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ అవి కాకుండా అదనంగా ఏం కావాలనేది ఇటువంటి డిజిటలైజేషన్కి సంబంధించినటువంటి వాటికి వాళ్ళు ఫండింగ్ చేస్తూ ఆ స్కూల్ని డెవలప్ చేసి ఒక మోడల్గా చేయటం జరుగుతూ ఉంది. అలాగే డోనర్స్ ఏమంటారంటే గతంలో కూడా మేము ఇచ్చామండి కానీ అక్కడ మెయింటెనెన్స్ జరగట్లేదు, ప్లీజ్ అది ఒక్కటి మాకు చాలా ప్రాబ్లంగా ఉంది అనేవాళ్ళు. దానికి కూడా ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఫండ్ అనేది ఉంది స్కూల్స్లో. గవర్నమెంట్ హ్యాస్ అలొకేటెడ్ మెయింటెనెన్స్ ఫండ్స్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద అసెట్స్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆర్ ద డోనర్స్. సో ఇది ఎప్పుడు కూడా ప్రభుత్వంలో దాన్ని పెద్దగా పట్టించుకోరు, ఇచ్చారు వెళ్ళిపోయారు. కానీ అది ఎప్పుడూ కూడా మెయింటైన్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి, పిల్లలు ఉపయోగపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్స్ అని, అసెట్స్ మెయింటెనెన్స్ ఫండ్స్ అని కొంత జీవో ఇచ్చి బడ్జెట్ అలొకేట్ చేసి అవి ఎప్పుడు కూడా చిన్న చిన్న రిపేర్స్ ఒకవేళ వస్తే ఫ్యూచర్లో అవి చేయించుకోవాలనే ఉద్దేశంతో అలొకేట్ చేసింది ప్రజెంట్ గవర్నమెంట్. సో వీ ఆల్ నీడ్ టు అప్రిషియేట్ ఫర్ ఆల్ దట్. అండ్ ఇంకొకటి ఈ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్సే కాకుండా ఇంకా గవర్నమెంట్ డోనర్స్కి మేము ఏం చెప్తున్నామంటే హాస్పిటల్స్కి కానీ హెల్త్కి కానీ ఇంకేం కావాలి అన్నప్పుడు ఒక డోనర్ చెప్పారు నేను ఫుడ్ పెట్టడానికి రెడీగా ఉన్నాను అని. సో ఫుడ్కి జగనన్న గోరుముద్ద ఉంది కానీ ఆ ఫుడ్ సప్లై చేయడానికి పిల్లలతో పాటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అటెండెంట్స్కి ఫుడ్ సప్లై చేయడానికి మనకి అక్షయ్ పాత్ర ఫౌండేషన్, హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఒక ట్రాన్స్పోర్ట్ అడిగారు, మాకు ఒక 4 లక్షల రూపాయలతోటి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయగలిగితే మేము డిఫరెంట్ హాస్పిటల్స్లో పేషెంట్స్ దగ్గరుండి అటెండెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫుడ్ కోసం, వాళ్ళకి సప్లై చేయడానికి మేము సప్లై చేస్తాం, మాకు ఆ చిన్న గ్యాప్ ఫుల్ఫిల్ చేస్తే డోనర్స్ తోటి దాన్ని ఎక్కువ మంది లబ్ధి పొందేలాగా చేయగలుగుతామని వచ్చినప్పుడు ఆ వెహికల్ డొనేట్ చేయడం జరిగింది. దానితోటి వాళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్కి అటెండెంట్స్కి పేషెంట్స్కి ఎవరైతే అన్రీచ్డ్ ఉన్నారో నిజంగా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇటువంటి ఫుడ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి బేసిక్ కమ్యూనిటీస్తో పాటుగా ఇంకా వాళ్ళని కోఆపరేటివ్స్గా చేయటము, మీరు ఇందాక చెప్పారు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు. సో ఎన్జిఓస్ రోలు కొంచెం దిశ మార్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నిజంగానే. బికాస్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ అన్ ఎన్జిఓ, ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్ హ్యాస్ నౌ బీన్ చేంజ్ and we need to develop ourselves into the other requirements which can improve the impoverished children
హూ ఆర్ రియల్లీ వల్నరబుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి విజయ గారు, చాలా చక్కని అంశాలు చెప్పారు, చాలా చక్కని అంశాలు చెప్పారండి. ఇందాక అన్నట్లుగా మనం మన దిశని మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ గురించి చూసుకున్నట్టయితే బైజూస్ కంటెంట్తో ల్యాప్టాప్లే ఇచ్చేస్తున్నారు, ట్యాబ్లే ఇచ్చేస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు పిల్లల కోసం ఏం చేయాలి? ఇందాక మేడం అన్నట్టు టాయిలెట్స్, ఇవి బేసిక్ నీడ్స్ అన్నీ కూడా గవర్నమెంటే ఇచ్చేస్తున్న తరుణంలో మనం మన దిశను మార్చుకొని ఏమున్నాయా అని ఎత్తుక్కొని ఆ పరంగా పనిచేయాల్సినంత అవసరం అయితే వచ్చింది. ఇప్పుడు ఈ విషయం గురించి మన మధ్య మాట్లాడటానికి సలీం మాలిక్ గారు, మానవతా స్వచ్ఛంద సంస్థ అనంతపురం నుంచి వచ్చారండి. సలీం మాలిక్ గారు వారి అభిప్రాయాన్ని చెప్తారు. మిత్రులారా, వాస్తవంగా ఎన్జిఓల దిశ మార్చుకోవాల్సిందంటే వాస్తవంగా ఎన్జిఓలకి పని లేదు అనేది నా అభిప్రాయం. ఈ ప్రభుత్వం వల్ల అది కొంచెం బాధ కలిగించవచ్చు. కారణం ఏమంటే ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. హక్కుల కోసం కాదు, ఒక చిన్న 2 దృక్పథాలు ఉంటాయి సమాజంలో. ఒకటి స్పూన్ ఫీడింగ్, రెండోది సెల్ఫ్ సస్టైనబిలిటీ. ఎన్జిఓలు గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ప్రజలకి సెల్ఫ్ సస్టైన్ కావాలా అని కోరుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే కోరుకుంటా ఉంది సెల్ఫ్ సస్టైన్ కావాలా అని, ప్రజలు సెల్ఫ్ సస్టైన్ కావాలా అని, స్వయం సమృద్ధి అని. దానికి ఒకటే ఎగ్జాంపుల్, మన చేపను పట్టి ఇవ్వడం కాదు, చేపను పట్టడము ప్రభుత్వమే ఆ పని చేస్తూ ఉంది. ఎందుకంటే చేపను పట్టించే పని లేకపోతే పట్టే పని ఎన్జిఓలు చేసేటివి. గతంలో విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, ఇప్పుడు విద్య ప్రభుత్వ బాధ్యత అయిపోయింది. అందుకే ఎన్జిఓల పోరాటాలన్నీ తగ్గిపోతున్నాయి క్రమేపీ, అది వాస్తవము. ఈ సందర్భంలో మానవతగా 1998లో మా రక్తదాన ఉద్యమంలో వచ్చి హాస్పిటల్లో చూసినప్పుడు పేదరికం చాలా ఇది ఉంది. ఇప్పుడు పేదరికం నిర్వచనంగానే మారింది. ఎందుకంటే కటిక దరిద్రం లేదు. 94 నుండి 2003 వరకు అనంతపురం జిల్లాలో విపరీతమైన కరువు, విపరీతమైన వలసలు, ఇవన్నీ చూసినాం, ఆత్మహత్యలు. ఇప్పుడు అవన్నీ కనపడడం లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడైనా సరే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయదారులు మామూలుగా ఇత్తన పంపిణీ దగ్గర వాళ్ళ పైన వేసుకునే టవాలు కానీ, చెప్పులు కానీ, రాళ్ళు కానీ క్యూ నిలబెట్టేవాళ్ళు. వారాల తరబడి అక్కడ ఉండేవాళ్ళు. ఈ సీన్ ఈ 4 ఏళ్లలో ఎక్కడా కనపడలేదు. పోలీసులు లాఠీ చార్జీలు, ఈ సీన్ ఎక్కడా కనపడలేదు, ఎక్కడ కనపడలే. కారణం ఏమంటే ప్రభుత్వము ప్రజలు సెల్ఫ్ సస్టైన్ కావాలనుకుంది, సెల్ఫ్ సస్టైన్గా వాళ్ళు మారాలనుకున్నారు. నిజంగా జగన్ ప్రభుత్వం ఎంత సంక్షేమం గురించి ఆలోచిస్తుందంటే అభివృద్ధి లేదు అనుకునే అంత సంక్షేమం చేస్తా అన్నారు అనుకొని. కానీ మానవ వనరుల పైన సుస్థిరమైన ఖర్చు పెట్టకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. మానవ వనరులపైనే ఖర్చు పెట్టాల్సింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, మన పిల్లలు బాగా చదువుకుంటేనే మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రం అంతా ఒక కుటుంబం అనుకున్నారు జగన్ గారు. ఈ రాష్ట్రం అంతా ఒక కుటుంబం, పిల్లలంతా చదువుకోవాలనుకున్నారు. పిల్లలు చదివితేనే భవిష్యత్తు ఉంటుంది, పిల్లలు చదువుకోతే భవిష్యత్తు ఉండదు. అదేవిధంగా వైద్యం, మానవుడు సగటు ఆదాయంలో 70%, అంటే తన జీవితకాలంలో సంపాదించిన ఆదాయంలో 70% కేవలము విద్యా వైద్యానికే ఖర్చు పెడతాడు. ఆ బాధ్యత అతని నుండి మినహాయించినారనుకోండి, అదంతా మిగులుబాటు, అదే అభివృద్ధి. వాస్తవంగా పేదరికం అంటువ్యాధి అయితే అది పోతా ఉంటే పెద్దోళ్ళకి తగులుకుంటే ప్రభుత్వం యుద్ధపాధిపతి మీద వచ్చి పనిచేసేది. కానీ అది కాదు కాబట్టే ప్రజలు ప్రభుత్వాలు విస్మరించినాయి. కానీ వాస్తవంగా ఇప్పుడు సరైన అభివృద్ధి వాస్తవంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పడినాయేమో అనిపిస్తుంది. ఇవన్నీ 40 ఏళ్ల కిందట జరగాల్సిన చర్యలు. ఈ పొద్దు కొత్తగా జగన్ గారు చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఎప్పుడో 40 ఏళ్ల కిందట చేసింటే ఈ దేశం ఇంకో రకంగా ఉండేది, ఈ రాష్ట్రం ఇంకో రకంగా ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినారు. సంతోషం, ఇప్పుడన్నా మొదలుపెట్టినారు. జగన్ లాంటి ఒక విజనరీ, వాస్తవంగా విజన్ అంటూ అంటారు. విజన్ అంటే ఇది. జగన్ గారు వాస్తవంగా ముఖ్యమంత్రి లేకపోతే రాజకీయ నాయకుడు కాదు, ఆయన స్టేట్స్మెన్ కాబట్టే ఈ రాష్ట్రాన్ని ఒక ఇంటిగా చూసుకున్నాడు. ఒక ఇంటిగా చూసుకొని ఎవరు ఏం చేస్తే బాగుంటుందని ఫస్ట్ చిన్నపిల్లల దగ్గర మొదలుపెట్టినారు. వాస్తవంగా మామూలుగా నేను తిరుగుతూ ఉంటాను ఎప్పుడు హాస్పిటల్స్, పేదలు ఎక్కడ నేను విద్యార్థులు, వైద్యము, సేద్యము, విద్యా వైద్యం సేద్యం కావాలి, మద్యం పోవాలి అని. మన హాస్పిటల్లో రీసెంట్గా ఒక సర్వే చేసినాము. మాకెందుకంటే మా హాస్పిటలే మా గ్రంథాలయం. ఆడ సర్వే చేస్తే
దాదాపు అందరు మద్యం వద్దన్నారు. విద్య సార్ మా ఖర్చంతా పిల్లల చదువుకు అయిపోయేది సార్ అని. ఇంకోటి చాలా కాలం వామపక్ష మిత్రులకు కానీ ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం అంటే వ్యతిరేకిస్తున్నారు. కానీ 40 ఏళ్ల కిందటి నుండి ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ఏ రోజు వ్యతిరేకించలేదు. ఈరోజు ప్రభుత్వం పెడితే మాత్రము వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రిక్షా పుల్లర్ కానీ తన పిల్లోడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని కోరుకుంటా అన్నాడు. తన సంపాదన అంతా ఆ ఇంగ్లీష్ మీడియంకే పెడతా అన్నాడు. అది అడిగితే బాధపడతా అన్నారు. అందుకే సెల్ఫ్ సస్టైనబిలిటీ పెరిగితే సమాజంలో అసమతుల్యత ఏర్పడుతుందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. వాస్తవం చాలా బాధ అవుతుంది. అంటే ఒక పేదవాడు కొంచెం కడుపు నిండా తింటే ఓర్వలేని పరిస్థితి ఇప్పటికీ ఉందంటే ఈ పత్తెంతారి మనస్తత్వం ఎంత ఉందో అర్థమవుతోంది. కానీ వాస్తవంగా మిత్రులారా, అభివృద్ధికి కొలమానం అంటే ఒకటే, ఏమంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పోవడానికి కావడమే అభివృద్ధికి కొలమానం. ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే వైద్యశాలలకు పోండి సార్, చాలా బాగుంది సార్, గతంలో కంటే బాగుంది సార్ అంటున్నారు. మా గతంలో ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా అంటే, సార్ డాక్టర్ మా ఇంటికి వస్తున్నాడు సార్. ఒకప్పుడు డాక్టర్ అనే అతను ఇంటికి రావాలంటే అది పెద్ద అదేమంటారు లగ్జరీ. ఫ్యామిలీ డాక్టర్ రావాలంటే మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు కన్సల్టెంట్ అని. కానీ ఆ లగ్జరీని ఇప్పుడు పేదవ ఇంటి గుమ్మాల మీదకి తీసుకొని వచ్చినారు. అంటే ప్రభుత్వ పాలన ఇంటి గుమ్మం మీదకి రావడం అంటే ఇదే కదా. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే ఇంకేం కావాలా? ఇప్పుడు దాదాపు రాష్ట్రం ఏర్పడి నుండి దేశంకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లో పోర్ట్లు అనేవి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకుంటున్నారో దాన్ని అడ్డంగా వాస్తవంగా ఎన్జిఓలు చాలా, మా ఫ్రెండ్స్ చాలామంది ఎన్జిఓలు ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏమంటే ఏదోపా మీ జగన్ వచ్చినప్పటి నుండి మాకేం పని లేకోకుండా పోయింది, అంతా వాలంటీర్లతో అయిపోతుంది అని. అదే కదా కోరుకోనిండేది ప్రజలు. పని ఫాస్ట్గా జరగాలనుకుంటున్నారు. ఆ ఫాస్ట్గా జరగాలనుకున్నప్పుడు వాస్తవంగా ఇప్పుడే కదా, ఇప్పటికీ ఎన్జిఓలు ఉండాలా, ఎవరో ఒకరు భిక్షం వేస్తే తీసుకోవాలా అనేది కాదు, హక్కుగా తీసుకుంటున్నారు అన్ని. ఎప్పుడైతే ప్రజల హక్కులు కాపాడబడతాయో ప్రభుత్వం నుండి అప్పుడే వాస్తవమైన ఇది. ఇంకోటి, క్రైమ్ రేట్ బాగా తగ్గింది ఈ రాష్ట్రంలో. సార్ మీకు చెప్తున్నాను, క్రైమ్ రేట్ బాగా తగ్గింది. ఆ విషయాలన్నీ మన ఎస్పీ చక్రపాణి గారు మాట్లాడతారు. వాస్తవంగా మిత్రులారా, ఒక చిన్న ఇది చెప్తాను. మామూలుగా నేను లెఫ్టిస్ట్నే, కానీ ఈ పనులన్నీ చూసిన తర్వాత అనిపించింది ఏమంటే అతడొక్కడే అని ఒక శీర్షిక. అతడొక్కడే కూలిపోతున్న పేదల బడికి ఇటుకరాయ్యాడు. అతనొక్కడే అలసిపోయి జీవితంతో పోరాడి అలసిపోయి ఆగిపోతున్న గుండె చెప్పుడికి వైద్యుడయ్యాడు. అతడొక్కడే వ్యవసాయం దండగా అనే నాడు నుండి వ్యవసాయం పండగ అనే దాకా తీసుకొని వచ్చాడు. అతడొక్కడే కొత్త పాత తరాలకు వారధిగా ఉన్న వృద్ధులకు ఆత్మగౌరవంగా పింఛనయ్యాడు. అతనొక్కడే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ పౌరులంతా విద్యావంతులు కావాలని నేడు అమ్మఒడి అయ్యాడు. అతడొక్కడే భవిష్యత్ ఆరోగ్యవంతులుగా ఉండాలని, భవిష్యత్ సమాజం ఆరోగ్యంగా ఉండాలని నేడు గోరుముద్ద అయ్యాడు. అతడొక్కడే వేసిన ప్రతి అడుగు ఆలకించిన ప్రతి మాట బడుగు బలహీన మహిళా మైనార్టీ వర్గాల సంక్షేమ బావుటయ్యాడు. అతడొక్కడే యువత భవితకు హామీ అయ్యాడు. అతడొక్కడే ప్రజలు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఒక నిచ్చెనయ్యాడు అని ఆయన చూసిన తర్వాత ఇన్స్పైరే రాసిన నేను. కారణం ఏమంటే పేదల్లో ఎక్కడ పోయినా పేదల్లో మీకు కనపడతా ఉంది, ఆనందం కనపడతా ఉంది. గతంలో ఎక్కడైనా ప్రేరుకు పోతే పిల్లలు పడిపోతూ ఉంటారు కళ్ళు తిరిగి. ఏం సార్ పిల్లలు అట్లా పడిపోతా ఉన్నారంటే ఫుడ్ లేస్తారని. కానీ మీరు గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు పోయి చూడండి, కార్పొరేట్ స్కూల్ పిల్లల కళ ఎట్లుంటుందో ఆ పేద పిల్లల కళ అట్లే ఉంటుంది మొహంలో. అంటే ఎంత అందంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే అనవసరం, కానీ అంతే ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలు. నిజంగా చాలా ఇవన్నీ వసతులు ఒక 40 ఏళ్ల కిందట మాకు ఉండింటే నిజంగా మా స్థాయి మారిపోయేదేమో అనిపిస్తుంది. కానీ
ప్రభుత్వాలు కావాలని విద్యని నాశనం చేసిన ఈ గతంలో, ఆ నాశనం చేసిన ఇప్పుడు రాబోయే భవిష్యత్ తరాలు నిజంగా వీళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అనేది గట్టి నమ్మకము. ఈ మధ్యలోనే యుఎస్ఏలో మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలండి, మామూలు ఇంతవరకు భారతదేశం నుండి కార్పొరేట్ స్కూల్ పిల్లలు పోలేదు. అలాంటిది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు యుఎన్ఓ వేదికగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతి ఇప్పుడు మామూలుగా ఉండదు. భవిష్యత్తు నిజంగా భవిష్యత్ అంతా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పిల్లలే ఉంటారనేది నా గట్టి నమ్మకంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నిజానికి నాటి పాలనంతా హేళనతో కూడుకుంటే నేటి పాలనంతా లాలనతో కూడుకున్నది అనడానికి ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం కానీ పేద ప్రజల యొక్క ప్రతిస్పందన కానీ చూస్తే అర్థమవుతుంది. ఎవరికైనా ఒక సాధారణ మానవుడికైనా సరే అర్థమయ్యేటటువంటి రీతిలో పరిపాలనను తీసుకొచ్చి ప్రజల చేతుల్లో పెట్టి ప్రజల మధ్యలోనే పాలననించినటువంటి ఒక ఘనమైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఆశయ సాధనతో కూడుకున్నటువంటి పాలన సాగుతుంది అని అంటే అది ఖచ్చితంగా ఈ టర్మ్లో మాత్రమే సాగుతుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదండి. అయితే ఇక్కడ కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతానికి ఇప్పటికీ మార్పులు చేర్పులు చూసుకుంటే స్వచ్ఛంద సేవా సంస్థలకు గాను సామాజిక కార్యకర్తలు గాను మేము అనుభవించినటువంటి పరిస్థితులు నాటికి నేటికి అనేకమైనటువంటి మార్పులకి చేర్పులకి లోనయ్యాయి. మరి విశేషంగా ఇందాక సలీం గారు చెప్పినట్టు, లేకపోతే శ్రీనివాస్ గారు చెప్పినట్టు, పాల్ గారు చెప్పినట్టు మా పనులు కొంతమేరకు మాత్రం తగ్గిపోయినాయి. డెమాన్స్ట్రేటివ్ డెవలప్మెంట్ అనేది నిజంగా ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే అనిపించింది. డెమాన్స్ట్రేటివ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జాంప్లిఫై చేయడానికి కావాల్సిన ప్రతి విధమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చోటు చేసుకొని పేద ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబడుతుంది అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు నిలపగలిగినటువంటి ప్రభుత్వ పాలన సాగుతోంది. పేదల ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబడుతుంది అంతే. పెత్తందారుల పక్షాన ప్రభుత్వాలు ఉంటే ఎలా పెట్టుబడిదారులు పేదల నెత్తిన ఎక్కి డ్యాన్స్ చేస్తారు, ఎటువంటి నాట్యం చేస్తారు అనేటటువంటి స్థితి నుంచి ఈరోజు పేదవాడి చేతిలో డబ్బు ఉంటే, ఇందాకే చెప్పుకున్నాం, మేడం గారు ఇందాక గుర్తు చేశారు, 3 లక్షలకు పైగా 3 కోట్లకు పైగా ఉండేటటువంటి డిపాజిట్లు ఈరోజు 4 లక్షల కోట్ల పైగా ఈరోజు పెరిగాయి అంటే 1 లక్ష కోట్ల రూపాయల డిపాజిట్లు పెరిగాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, లేకపోతే సాధారణ పౌరులు కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమాత్రం మెరుగయ్యాయి అనేది అంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. రెండోది, ఇందా కృష్ణరాజు గారు చెప్పారు, 773 పౌర సేవలు అందించడం అంటే మాటలు కాదండి. 7 నెలలు పట్టేటటువంటి ఒక కార్యక్రమాన్ని 7 రోజుల్లో పూర్తి చేసి ప్రజల చేతుల్లో తమ సర్టిఫికేట్లు కానీ తమకు కావాల్సినటువంటి ప్రతి పనిని ఆన్ ద స్పాట్ తీసుకొచ్చి ఇవ్వడం అనేటటువంటిది అది ఒక మాటలతో కూడుకున్నటువంటి వ్యవహారం కాదండి. అంటే ఎంత ఏది ఆలోచించినప్పటికీ జగన్ గారి యొక్క వ్యక్తిత్వ లక్షణాల్లో మొట్టమొదటిది ఆయనకు ఉండేటటువంటిది ఆత్మవిశ్వాసం. ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి అభ్యంతరాలు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి వాళ్ళకి ఆటుపోట్లు ఎదురవుతాయి. అప్పుడు ఎదురైనప్పటికీ వాటిని, ఎందుకంటే టూ మెనీ చేంజెస్ మే నాట్ గుడ్ ఎట్ ఎనీ టైం ఎట్ ఏ టైం, అంత మంచిది కాదు అని అంటారు. అన్ని ఒకేసారి టూ మెనీ చేంజెస్ చేయటం మూలాన అది కొద్దిగా డెవలప్మెంట్కి డిస్ట్రక్షన్ అవుతుందేమో అని అంటారు. కానీ జగన్ గారు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళిపోయి టూ మెనీ చేంజెస్ కాదండి, సో మెనీ చేంజెస్, మెనీ చేంజెస్ ఒకేసారి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ప్రభుత్వ పాలన, ఆ పాలన మీద ఎంత పట్టుంటే, ఇందాక మనం అనుకున్నాం ఆయన నిజంగా రాజకీయవేత్త కానే కాదు, అసలు ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన రాజనీతి అంటే స్టేట్స్మెన్ అనే దానికి సరైనటువంటి నిర్వచనంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగడం అనేది అత్యంత ఆహ్వానించదగినటువంటి పరిణామం. స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ లేకపోతే ఈ సామాజిక కార్యకర్తలకు కానీ పని తగ్గింది అనటానికి ఉదాహరణ మా దగ్గర నుంచి ఒక ఉదాహరణ తీసుకుంటాను. మా పిల్లలు, అంటే నా పిల్లలని నేను ఎందుకంటున్నానంటే మేమంతా నేలబారు వ్యక్తిత్వం. మేము పడిపోతామన్న భయం లేదు, ఎందుకంటే ఇంతకన్నా దిగజారటానికి అవకాశం లేదు. మేము నేల మీదే నడుస్తాం, మేము నేల మీదే ఉంటాం. కాబట్టి మాలాంటి నేలబారుగా నడిచేటటువంటి పిల్లలు ఈరోజు ఆకాశమే హద్దుగా అంతర్జాతీయ స్థాయిని అందుకోవటానికి
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో మాట్లాడటానికి కానీ, విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళతో నాసా అటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో మాట్లాడటానికి కానీ ఈరోజు నా పిల్లలు రెడీ అయ్యి అక్కడికి వెళ్తున్నారంటే బలపం కోసం సలిపిన బాధ ఈరోజు మర్చిపోయి ఈరోజే ట్యాబుల ద్వారా విద్యను నేర్చుకునేటటువంటి స్థాయికి ఎదిగామంటే ఐబీ ఎడెక్స్ వంటి అత్యున్నతమైనటువంటి స్థానాలను తీసుకొచ్చి మా పిల్లల కోసం అక్కడ ఇచ్చి ఒక సామాన్య పౌరులకు కావలసినటువంటి అత్యున్నతమైనటువంటి ఫలాలను ఈరోజు అందిస్తున్నటువంటి ప్రభుత్వం. అదే ఉదాహరణ చెప్తున్నానండి. ఆ బలపం కోసం సలిపినటువంటి బాధను ఈరోజు ఇబ్బందుల నుంచి బయటికి తొలగించి, ఇందాక మేడం గారు చెప్పారు నాడు నేడు అనేటటువంటి విజయ గారు అనుకుంటా, నాడు నేడు అనేటటువంటి కార్యక్రమం ఉంది, మేము ఇంకా చేయటానికి ఏమీ లేదని. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అనేటటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత ఆ పిల్లలకి చెప్పేటటువంటి ఎడ్యుకేషన్లో ఎంత మార్పు వచ్చిందంటే, అంటే నల్లబల్ల శుద్ధ మొక్క తీసేసి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లో వాళ్ళకి అందిస్తున్నటువంటి విద్య ఎవరండి. నేను పంచప్రభాకర్ అన్నతో మాట్లాడి మన బెండపూడి విద్యార్థులు పంచప్రభాకర్ అన్న ఒక మాట మాట్లాడి ఆయన ఒక మాట అన్నాడు, మేము ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాం ఒక స్కూల్కి అని అంటే అది ఎంత అవుతుందో ఒకసారి ఎస్టిమేషన్ వేయించమంటే ఇంగ్లీష్ ల్యాబ్ రెడీ చేయడానికి 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారండి. ఇంగ్లీష్ ల్యాబ్ కంప్లీట్ ఇంగ్లీష్ ల్యాబ్ తయారు చేయడానికి. అలాంటిది ఈరోజు ఒక్కొక్క ఐఎఫ్పి వచ్చి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండేటటువంటి ఒక్కొక్క స్కూల్కి 4-5 ఐఎఫ్పీలు ఇచ్చి ఒక్కొక్క స్కూల్కే 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి స్థాయికి వచ్చారు. ఈరోజు సాధారణంగా చిన్నపిల్లలకి, పేద పిల్లలకి నోట్బుక్లు పంచాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. మేమైతే మా సంస్థ తరపున చిన్నపిల్లలకు నోట్బుక్లు కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ లేని వాళ్ళకి కానీ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉండేది. ఈరోజు అదేం లేదండి. పిల్లలకు బుక్స్ వస్తున్నాయి, పిల్లలకి షూస్ వస్తున్నాయి, పిల్లలకి యూనిఫామ్స్ వస్తున్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని వాళ్ళ చేతికి తీసుకొచ్చిస్తున్నారు. ఇప్పుడు మా పనులు కొంత మేరకు తగ్గాయని అనటానికి ఈ చిన్న ఉదాహరణనే ఒక పెద్ద ఉదంతంగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కృష్ణరాజు గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. జగన్ గారు నాడు నేడు దగ్గర నుంచి అమ్మఒడి, చేయూత, ఆసరా ఇవన్నీ పథకాలు కూడా వస్తున్నాయి. గ్రంథాలయం, సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కనుక ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ నవరత్నాలు కానీ, జగన్ అన్న ఇచ్చే పథకాలు కానీ మనకి అందుబాటులోకి రావాలి అంటే జగన్ గారి ప్రభుత్వం తప్పకుండా రావాలని కోరుకుంటూ కృష్ణరాజు గారికి, సునీత గారికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గరిమెళ్ళ వెంకట సీత అండి. ఈరోజు గతం కన్నా ఈరోజు పరిపాలన అనటానికి నేను చాలా చెప్పాలి, కాకపోతే టైం లేదు. అన్ని రకాలుగా మాకు అందుబాటులోకి వస్తున్నాయి అంటే జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాతే అందరూ బాగా సంతోషంగా ఉండాలని మాత్రం చెప్పగలను. మేము ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ అన్ని రకాల అదేం లేదు సార్. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత పథకాలు అవి బాగా అందరికీ అందుబాటులో ఉన్నాయి అని మాకు చెప్తున్నారు. నేను బయటకు వెళ్ళినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది వినటానికి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనుక చూసుకుంటే నాకు ఇక్కడ ఇప్పుడు చెప్పే వాళ్ళవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి రాని బెనిఫిట్స్ అన్నీ ఇప్పుడు వచ్చినాయి అని చెప్తున్నారు సార్. మాకు పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, వృద్ధులు కానీ అందరూ కూడా వచ్చి నేను మా సీతమ్మ నాకు చేసి పెట్టాలి, మీరు బాగా చేస్తున్నారు, ఇట్లా రావాలి అని అడుగుతున్నారు. అట్లా అంతకని జగన్ గారే మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నామని కూడా చెప్తున్నారు. ఈ పరిపాలన ఇంకా ఇట్లాగే అందరూ రావాలని కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సంతోషం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే తోటి ఎన్జిఓ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు శామ్యూల్ రెడ్డి అండి. స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాం. యాక్చువల్ మేము ఎక్కడ వర్క్ చేస్తున్నామంటే విద్యార్థుల మీద వారి మెంటల్ హెల్త్ డెవలప్ చేయడానికి గత 4 సంవత్సరాలుగా కంటిన్యూగా వర్క్ చేస్తున్నాం.
స్కూల్స్లోను కాలేజీల్లోను. దానికి రీజన్ కూడా బహుశా తెలిసి కొంతమందికి మా అమ్మాయి ఎవరైతే ఉందో స్పందన, తను సూసైడ్ చేసుకోవడం వల్ల ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో నాకున్న 1-2 ఎక్స్పీరియన్స్లు ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నప్పుడు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. యాక్చువల్గా ఎక్కువగా ఈ యొక్క 26 జిల్లాల్లో స్కూల్స్కి, కాలేజెస్కి, ప్రోగ్రామ్స్కి వెళ్ళేటువంటి సమయంలో గమనించిన విషయాలు ఏంటంటే, ఇప్పటివరకు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది అవి జరుగుతున్న విధానం చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ నేను గమనించింది ఏంటంటే, ఒకసారి పొన్నూరుకి ఒక స్కూల్కి వెళితే ఒక 2 అవర్స్ ప్రోగ్రామ్ తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలి అని అడిగి ఎవరు అన్నారు, ఇక్కడ వాష్రూమ్స్ అని వెళ్ళండి అన్న. గవర్నమెంట్ స్కూల్ వాష్రూమ్స్ అంటే అంతకుముందు తెలుసు కాబట్టి ఇక్కడ వద్దులేండి బయటికి వెళ్ళి వెళదాం అంటే, అక్కడ ఉన్న మాస్టర్ గారు ఒక ఆయన అన్నారు, అప్పుడు కాదని ఇప్పుడు వెళ్ళి చూడండి అని. ఇప్పుడు వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో అని. అక్కడికి వెళ్తే ఎలా ఉందంటే, ఒక హోటల్లో ఎలా అయితే మెయింటైన్ చేస్తారో అంత క్లీన్గా ఆ వాష్రూమ్స్ కనపడతాం. అంటే ఇవన్నీ ఉంటాం కానీ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన విధానం చెప్తున్నాను. అక్కడ ఆ విధంగా చూస్తే అక్కడ మాస్టర్లు ఏమన్నారంటే, ఇవి కనుక క్లీన్గా లేదనుకోండి, ఫోటో లేదనుకోండి, మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే అంత టైం టు టైం ఎలాగ మెయింటైన్ అవుతుంది. పథకం పెట్టడం వేరు, దాన్ని అమలు చేయటం వేరు, దాన్ని ఎలా మెయింటైన్ చేయటం వేరు. ఇంకొక స్కూల్లో నేను కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను గమనించింది ఏంటంటే, 12 గంటలకి కరెక్ట్గా లంచ్ ఇవ్వాలి. మరి కార్యక్రమం నడుస్తూ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే, సార్ కొంచెం ప్లీజ్ అర్జెంటుగా మీరు క్లోజ్ చేయాలి, ఇంకో స్పీకర్ ఉన్నారు కట్ చేసేయండి అంటే, అలాగే ఇంకో 15 నిమిషాలు అయిపోద్ది కదా అంటే, 12 గంటలకి పిల్లలకి ఇక్కడ లంచ్ కరెక్ట్గా పెట్టకపోతే మాకు 5 నిమిషాల కాల్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ లంచ్ స్టార్ట్ చేయాలి, అక్కడ మెసేజ్ వెళ్ళిపోవాలి, వెళితేనే మాకు ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఇంత పర్ఫెక్ట్గా అక్కడ కానీ ఇక్కడ కానీ చూసినప్పుడు అలాంటి ఎన్నో అనుభవాలు. ఎందుకంటే ఎక్కువ విద్యార్థులతో మేము ఉంటాం కాబట్టి, సుమారుగా 4 సంవత్సరాల్లో 12 లక్షల విద్యార్థులు కలిసిన వాడిగా చెప్తూ అన్ని చోట్ల ఒక అద్భుతమైన మార్పు. విద్యార్థులు పెద్దలందరూ చెప్పినట్టు మొదట ఏదైతే చెయ్యాలో దాన్ని చేస్తూ, మొదట ఏదైతే పకడ్బందీగా చేయాలో దాన్ని బలపరుస్తూ, ముందు యువతని బలపరుస్తూ, పిల్లల్ని బలపరుస్తూ చేస్తున్న కార్యక్రమాలు అయితే నెక్స్ట్ జనరేషన్లో ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనం ఊహిస్తే అది వారిని చూసినప్పుడు అర్థమవుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ సూసైడ్ ప్రివెన్షన్ డే వరకు మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక 75 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే, జెస్సీ ప్రశాంత్ గారని ఒక ఎస్పీ గారు మా కార్యక్రమానికి గెస్ట్గా వచ్చి ఏమన్నారంటే, మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టేకప్ చేసింది సార్, మా డిపార్ట్మెంట్ అందరికీ అది వచ్చేసింది. అది గవర్నమెంటే టేకప్ చేసిందంటే అర్థం ఏంటంటే, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో గవర్నమెంట్ గుర్తించింది పిల్లల మెంటల్ హెల్త్ డెవలప్మెంట్ కోసమని చెప్పడం చాలా సంతోషం వేసింది. అంటే ఎన్జిఓస్ పని తగ్గిద్ది అన్నట్టుగా మాకు కూడా తగ్గిపోతాయి ముందు రోజుల్లో. అయితే ఈ సందర్భంలో ఒకటైతే నేను గమనించింది ఏంటంటే, పెద్దవాళ్ళు అన్నట్టు ఇల్లు, బడి, గుడి సక్రమంగా పనిచేస్తే సమాజం ఎంత బాగుంటుందో అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇల్లు, బడి, గుడి. నేను గమనించింది ఇల్లు బాగుండాలి, బడి బాగుండాలి, గుడి బాగుండాలి అనే విధంగా ఈ యొక్క గవర్నమెంట్లో జరుగుతుందని మనస్ఫూర్తిగా దాన్ని గమనిస్తూ అలానే ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి చిన్న విన్నపం, ఏదైనా మెంటల్ హెల్త్ డెవలప్మెంట్ క్లాసులు అంటే మనకి గవర్నమెంట్ తరఫున కనుక అంటే ఎన్జిఓస్ కూడా పని అప్పు చెప్పే విధంగా మన ఫౌండేషన్ కూడా అప్పు చెప్తే చేయడానికి 2000 మంది వాలంటీర్స్ సిద్ధంగా ఉన్నారు. అది గవర్నమెంట్ పరిశీలించినట్లయితే ఆ కోణంలో కూడా విద్యార్థులను బలపరిచే విధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మన ఈ కార్యక్రమానికి అక్షయ ఫౌండేషన్ ప్రతినిధి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వారి పేరు శ్రీమాన్ వంశీధర దాస, ప్రెసిడెంట్ హరే కృష్ణ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్,
వారి సందేశాన్ని క్లుప్తంగా ఉంది, అదొక్కసారి వినవలసిందిగా కోరుతున్నామండి. అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయిపోతున్నందుకు చాలా చింతిస్తున్నాం. మేమందరం ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పని అందరూ వచ్చినాం కాబట్టి మేము అటెండ్ అవ్వలేకపోతున్నాము. కానీ ఈ చిన్న వీడియో సందేశం ఎస్పెషల్లీ జగనన్న గోరుముద్ద ఇంప్లిమెంటేషన్, మిడ్ డే మీల్ ఇంప్లిమెంటేషన్ గురించి అంతేకాకుండా ఎంతో రుచిగా రకరకాల మెనూని డిజైన్ చేశారు. సో దానిలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2 లక్షలకి పైగా ప్రతిరోజు భోజనం మిడ్ డే మీల్ సరఫరా చేస్తుంది. మన గవర్నమెంట్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్. సో గవర్నమెంట్కి మన ఆదరణీయ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు. అంతేకాకుండా వారి యొక్క అనుబంధ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ వారు కూడా మాకెంతో సహకారం అందిస్తున్నారు. వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. మేము రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు. సో నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ మీటింగ్ ఉంటే మేము వచ్చి దీన్ని అడ్రస్ చేస్తాము. హరే కృష్ణ. ధన్యవాదాలు సార్. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణరాజు గారికి, సునీత గారికి, అట్లాగే సలీం మాలిక్ గారికి, శ్యామల్ రెడ్డి గారికి, జయకర్ గారికి, పెద్దలందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు చందం శెట్టి చక్రపాణి, రిటైర్డ్ సూపరింటెండెంట్ పోలీస్. అవే మనకు సంక్షేమ పథకాలు అభివృద్ధికి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. అవి ఏంటి, మెడల్స్ పెట్టుకొచ్చారు అనుకుంటారు మీరు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ మహోన్నత సేవ పథకం, ఉత్తమ సేవ పథకం 200 మెడల్స్ ఉన్నాయి. అట్లా మన రాష్ట్రంలో సింహాచలం టెంపుల్ కేసు, బనగానపల్లి బ్యాంక్ కేసు, కనకదుర్గ అమ్మారి గుడిలో సాహు కేసు, చెట్లపేట బస్సు బంధం కేసు, టైగర్ నాగేశ్వరరావు కేసు. ఇవన్నీ కూడా దేనికి చెప్తారంటే ఒక సిద్ధాంత ప్రకారం ఉండాలి. నేను సిద్ధాంత ప్రకారం ఉండే వ్యక్తిని. అదే సిద్ధాంత ప్రకారం నీకు రాజకీయం ఎందుకని మీరు అనుకోవచ్చు. ఉద్యోగం చేయకముందు కైకలూరులో మా చిన్నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండేవారు, చెన్నచెడు పాండురంగారావు గారు 67లో. 2013 నుంచి 18 వరకు కూడా మా విలేజ్, మేజర్ విలేజ్ కోరుకులు, అక్కడ మా మిస్సెస్ సర్పంచ్గా చేశారు. ఊరు డెవలప్ చేశాం. కాంగ్రెస్ జెండా వేసుకోమంటే కుదరదు, వైసీపీ అంటే పోటీ పెట్టారు. 3000 మెజార్టీతో గెలిచాం. అయితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి సుమారు ఒక 55 సంవత్సరాల నుంచి అటు ప్రజల్ని చూస్తున్నాను, ఇటు ముఖ్యమంత్రిని చూస్తున్నాను. ముఖ్యమంత్రుల్లో ఎవరయ్యా సంక్షేమ పథకాలు పెట్టింది, ఎవరి పేరు గుర్తుందంటే ముగ్గురు కనపడతారు. ఒకటి ఎన్టీ రామారావు గారు, 2 కిలోల బియ్యం. 2 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఫీజు రీయింబర్స్మెంట్. అప్పటికి చాలామంది రైతులు సూసైడ్ చేసుకునేవాడు. అట్లాగే ఉచిత కరెంటు. 3వది ఆరోగ్యశ్రీ. ఈ 3 పథకాల వల్ల పాపులర్ ఆయన, ఏది కంట్రీ వైడ్. ఆయన తర్వాత ఆయన కంటే ఇంకా 4 ఆకులు నేను మా తండ్రి కంటే ఎక్కువ చదివానని జగన్మోహన్ రెడ్డి గారు. వీరు పెట్టే పథకాలు మనకే ఊహ అందవు. అబ్బా, ఇన్ని పథకాలు పెట్టొచ్చునా, ఇంత డెవలప్ చేయొచ్చునా, పేదవారికి ఇంత సహాయం చేయొచ్చునా అనేది మన రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు అట్లాగే ఎంప్లాయీస్ ఉన్నారు, ఏదో టీచర్స్ వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవడు వ్యతిరేకం లేరు. ఏదో ఇంకా పెంచుతారని చెప్పి ఏదో ట్రై చేసుకుంటారు, అంతవరకే. మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఉందండి. ఎడ్యుకేటెడ్ పీపుల్, మన చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తే
ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు సుమారు 2,30,000 మందికి వచ్చినాయి. అప్పుడు జీతాల రూపాయలుగా ఒక 20 లక్షలు ఖర్చు అయితే, అంటే 20 లక్షల గవర్నమెంట్ జీతాలు అన్నమాట. ఇప్పుడు సుమారు 60,000 కోట్లు, అంటే 2 రెట్లు 3 రెట్లు పెరిగిందనమాట ప్రతి వాళ్ళకి. మీరు ఏ రంగంలోనే చూసుకోండి, సిద్ధాంతం ఏంటి? పేదల్ని కాపాడాలి, పేదలను అభివృద్ధి చేయాలి, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఇది ధనికులకి పేదలకి యుద్ధం అన్నారు. కరెక్టే, దాని తప్పులేదు. ఇంగ్లీష్ మీడియం ఉందండి, పెద్ద పెద్ద ఇప్పుడు మనం అంటారు కదా, వాళ్ళు ఎక్కడ చదివిస్తాం? మనం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివిస్తాం. కానీ ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? ప్రోత్సహించాలి గవర్నమెంట్ని. ప్రోత్సహించి మానేసి ఎట్లా పొగ చేద్దాము, ఎట్లా అపస్వాలు చేద్దాము, దీన్ని ఎట్లా మాయ చేద్దాం, ఎట్లా మసిపోద్దాం అనేది తప్పిదే అప్రిషియేషన్ అనేది కనపడతలా. అప్రిషియేట్ చేయాలి, తప్పుంటే తప్పు అని చెప్పు, బాగా చేస్తే అప్రిషియేట్ చేయి. అదంతా లేకుండా ఎందుకు? సపోజ్ ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయండి, అది వరకు 17, 18 ఉండేవి. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన కానించి ఆ 17, 18కి ఇప్పుడు ఇంకో 17 యాడ్ అయ్యి చాలా చోట్ల అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఎవరైనా ఊహిస్తారా 17, 18 కాలేజీలు మెడికల్ కాలేజీలు వస్తాయని? ఎవరు ఊహిస్తారా? ఎవరు ఊహించరు. ఇదంతా అభివృద్ధి కదా. అట్లాగే పోర్టులు కానివ్వండి. అయితే ఒకటి, ప్రస్తుతం రోడ్ల మట్టుకి కొంచెం చిన్న చూపు ఉందని చెప్పాలి. ఎందుకు చిన్న చూపు? అదే 1-2 పథకాలు ఆపి చేస్తే మనం బ్రహ్మాండంగా వేసేస్తే రోడ్లు, సిమెంట్ రోడ్లు పడిపోతాయి. ఆపలేం కదా, పేదలకు అన్యాయం చేయలేం కదా. ఈ రాబోయే ఇదే గవర్నమెంటు, ఇదే పాలసీసు, ఇదే అభివృద్ధి ఒక 20 years ఉంటే దేశంలోనే మన రాష్ట్రం 1వ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు ఇంకెందుకు? దొంగతనం జరగట్లా పెద్దగా. ఎందుకంటే ఇంట్రాగేషన్లో నేను ఎందుకంటే చీరాల చేశాను. ఫస్ట్ చీరాల 6 సంవత్సరాలు చేశా. ఫస్ట్ 3 ఏళ్ళు, తర్వాత 3 ఏళ్ళు. ఫస్ట్ 3 ఏళ్ళు చేసినప్పుడు ఎన్ని రోజులు కంట్రోల్ చేసాడు దొంగల్ని. మళ్ళీ ఒంగోలు ట్రాన్స్ఫర్ అవ్వగానే మన చీరాల డిఐ దగ్గరికి వెళ్ళి, అయ్యా జగన్ ఎస్ఐ కానీ మళ్ళీ ఏమని మళ్ళీ వేయించుకున్నారు రెండోసారి. ఆ స్టోర్పురం దొంగలు కూడా నీతి నిజాయితీగా పోలీసులను గౌరవించేవాళ్ళు. రెండోసారి మళ్ళీ వేశారు. అప్పుడు మానవుడు దేవుడు సినిమా వస్తే శోభనబాబు పేరు జగన్, అట్లని జగన్ అని పిలిచేవాళ్ళు, జగన్ ఎస్ఐ అని. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చక్రపాణి రిటైర్డ్ ఎస్పీ అంటే నా ఇంటర్వ్యూ వస్తుందండి, చూడండి. అసలు పోలీస్ సర్వీస్ ఎట్లా ఉండాలి, ప్రిన్సిపల్స్ ఎట్లా ఉండాలి, నీతి నిజాయితీ ఎట్లా ఉండాలి, ఎవడో తలకాయ ఉంచకుండా ఉద్యోగం ఎట్లా చేయాలి. అదే రకంగా మన ఇప్పుడు జగన్ గారు చేస్తున్నారు. ఏం ఆశించకుండా పేదల కోసం వాళ్ళని బాగు చేయాలి, వాళ్ళని కాళ్ళ మీద నిలబెట్టాలి అని అది చెయ్యం. అయితే ఈ మధ్యన ఇద్దరు కలిశారు. ఎవరో పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు. ఏదో దేశం మారిపోతుంది, గవర్నమెంట్ మారిపోతుంది, ఎవరు ఏం మారదు. ఎప్పుడు ప్రమాదం వచ్చేదండి గవర్నమెంట్కి? ఒక ఇష్యూలో ప్రమాదం వచ్చేదే నా ఉద్దేశ ప్రకారం. ఎప్పుడు నువ్వు ఒక 2.5 ముఖ్యమంత్రి, నేను ఒక 2.5 ముఖ్యమంత్రి అంటే అప్పుడు వేస్తారు ఎవరైనా కాపురు ఓట్లు నమ్మి. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు అనరా మాట, ఆయన అనడు. వాడుకుంటూ వదిలేయటం మహానుభావుడు. అవన్నీ మాట్లాడుకుందాం అప్పస్తుంది అనుకోండి. ఎందుకంటే మన ప్రభుత్వం పథకాల గురించి మాట్లాడదాకు వచ్చాం. నెగిటివ్ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నెగిటివ్ మాట్లాడాలని చాలా మాట్లాడగలను, అదంతా మనకు అనవసరం. మన అభివృద్ధి మనకు కావాలి. అట్లాగే క్రైమ్, సంక్షేమ పథకాల వల్ల మనిషికి కావాల్సిందేంటి? సామాన్య మానవుడికి ఏం కావాలి? కూడు, గుడ్డ, గూడు, ఆ 3. భోజనం కావాలి, ఉంటాకి ఇల్లు కావాలి, తింటాకి కూడు కావాలి.
ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ సమకూరుస్తుంది. వాళ్ళకి దొంగతనం చేయాల్సిన నెసిటీ లేదు. సామాన్య మానవులకి క్రైమ్ రేటు తగ్గిపోయింది. క్రైమ్ రేటు తగ్గిపోయి మన రాష్ట్రం గురించి, పోలీసు గురించి ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నో పథకాలు వచ్చినాయి. 10వ స్థానంలో నిలిచింది మన రాష్ట్రం. దేనికి కారణం? పోలీసులు కాదు, అక్కడ ముఖ్యమంత్రి గారిది, ఆయన పథకాలది. అందరికీ ఏ లోటు లేకుండా, దొంగతనాలు చేయకుండా వాళ్ళ కాళ్ళ నిలబెట్టి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఆయన. అట్లా అభివృద్ధి, సంక్షేమము అభివృద్ధి అని రెండు కళ్ళు. కొంతమంది ఏమనుకుంటారంటే అబ్బాయిని సంక్షేమ పథకాలు అభివృద్ధి లేదండి. ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలి? మీరు చూడండి, ఇండిపెండెన్స్ కానించి ఇన్ని పథకాలు ఏ ముఖ్యమంత్రి గారు అని పెట్టగలిగారా? ఎవరో పెట్టలా, ఈయన పెట్టారు. దాన్ని ప్రతిపక్షం కూడా మెచ్చుకుని హర్షించి కోఆపరేట్ చేయాలి. అది అక్కడ. అది మానేసి ఎంతవరకు కూడా అదేదో నేను అనకూడదు కానీ ఏదో దుష్ట సహిస్తాయి రకరకాలుగా అంటారే మీడియాలో పచ్చ మీడియాలో అయ్యే మీడియాని, అవన్నీ మనకు అనవసరం అనుకోండి. వాళ్ళు ఎంతవరకు కూడా ఏదో రకంగా బురదలతోకి గవర్నమెంట్ని అపాస్మైల్ చేయాలి, లేదేదో మభ్య పెట్టేసి జనాలు మార్చేయాలంటే జనాలు ఎవరు మారరు, చాలా తెలియగలరు. పల్లెటూరులో 5 లక్షల మందిలో కూడా 85% పథకాలు అందినాయి అందరికీ. 85% సంతోషపడుతున్నారు జనం. అంటే బయట పడతలా ఏమైంది మనకెందుకు ఈ గోళ అని కామగా ఉన్నారు. విలేజ్ అందరికి కూడా పథకాలు అందుతున్నాయి. రేపు అందరూ కూడా ఇదే గవర్నమెంట్ నిలబెడతారు, ఇదేది సంక్షేమ పథకాలని కొనసాగిస్తారు. అందుకని ఏమి కూడా ఈ గవర్నమెంట్ని ఐఎమ్ అప్రిషియేటింగ్ ది యాక్షన్ ఆఫ్ అవర్ సీఎం మినిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం అండి. సమాజ సేవకులుగా జగన్ గారి పాలన ఏ విధంగా ఉన్నటువంటి అంశం మీద పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సమాజంలో గొప్ప సంఘ సంస్కర్త జగన్ గారు. మేము చేస్తున్నటువంటి సేవలు, చీమల దూరనటువంటి చిట్టడవుల్లోకి వెళ్ళి చేసేటువంటి పనులు, జగన్ గారు వాలంటీర్స్ అనేటువంటి ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ వాలంటీర్ పదం మాకు సంబంధించిన దాన్ని ఆయన దత్తత తీసుకుని గ్రామాల్లో గొప్ప సంఘ సంస్కర్తగా, మనకు తెలుసు జీవితంలో 4 దశలు ఉన్నాయి. పిల్లలు, కౌమారులు, యవ్వనులు, వృద్ధులు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ దశల్లో ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో, మౌలిక వసతుల కాడి నుంచి మానవ వనరుల దాకా అన్నీ కూడా చేసి గొప్ప సంఘ సంస్కర్తగా కొనియాడబడుతున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఆదుకుని సమాజ సేవకులుగా సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. 25 సంవత్సరాలు ఈ సర్వీసులో ఉండి మేము ఇంకా ఏదో చేయలేదని అసంతృప్తికి గురయ్యే కన్నా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనితీరుకి హృదయపూర్వకంగా జగన్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అనండాలి. జగన్ పాలన చాలా బాగుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి, ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, చిన్నపిల్లలకు అమ్మఒడి, విద్యా దీవెన అని కానీ, లేకపోతే నడవలేని వాళ్ళు పెన్షన్లకు వెళ్ళి కళ్ళు తిరిగి పడి, అలాంటిది తెల్లవారుజామునే వాలంటీర్లు వచ్చి వాళ్ళకి ఇవ్వటం, కొడుకులు చూడకపోయినా వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు మందులకి, ట్యాబ్లెట్లకి వాడుకొని నా పెద్ద కొడుకు అని ఎంత సంతోషంగా ఉంటున్నారు. పిల్లలకి ఫీజులు కట్టలేక బాధపడుతున్నా కూడా ఇవి అమ్మఒడి పథకం చాలా ఉపయోగకరంగా ఉందని ప్రతి ఇంటిలో 45 సంవత్సరాలు దాటిన మహిళలకైతే 18,750 రూపాయలు తీసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకొని మళ్ళీ కుట్టు మిషన్లు కుట్టుకునే వాళ్ళకి మళ్ళీ 10,000 ఇచ్చి కూరగాయల వ్యాపారం అని ప్రతి దాంట్లో జగనన్న చేసే ప్రతి పనికి నెక్స్ట్ మాత్రం జగనన్నే వస్తాడని నేనైతే నమ్ముతున్నాను. ఆయన వస్తే మధ్యతరగతి వాళ్ళ బాధలన్నీ తీరిపోతాయి అని అందరికీ నమస్కారం అండి. నా పేరు చిరంజీవి. నేను స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో వాలంటీర్గా ఉన్నాను. అదేవిధంగా స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో వాలంటీర్గా ఉన్నాను. అదేవిధంగా జగన్ గారి ప్రభుత్వంలో కూడా వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా చక్కగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము కోవిడ్ టైంలో కూడా చేసిన పనులు, వాళ్ళ ఇంట్లో సొంత పిల్లలు కూడా చేయలేని పనులు మేము కూడా చేసాం. హాస్పిటల్స్లో వాళ్ళకి మెడిసిన్ ఇవ్వటం కానీ, ప్రతి ఇంటికి వెళ్ళటం కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ మన్ననలు పొందాం. ముఖ్యంగా వాలంటీర్ అనేది వాళ్ళ పెద్ద కొడుకు లాంటిది అని చెప్పి జగన్ గారిని కూడా మనం అంటూ ఉన్నారు. అన్ని స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ ద్వారా ప్రతిదీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి చేరువవుతుంది. మరిన్ని కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు
పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సుజయ్ ప్రకాష్ రాజు, యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ నుంచి రావడం జరిగిందండి. మేము గత 20 సంవత్సరాలుగా బాల కార్మికులు అలాగే వితంతులు వీళ్ళ పక్షాన పనిచేస్తూ ఉన్నాము. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను క్లోజ్ చేసి 1 మినిట్ మాట్లాడతాను. చాలామంది తెలుసు, మన విజయవాడ నగరంలో ఆటో నగర్ అన్నది పెద్ద రవాణాకి సంబంధించిన సంస్థ. దాంట్లో చాలామంది బాల కార్మికులు దగ్గర 20 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే 10,000 మంది బాల కార్మికులు ఉన్నారు. అనేక మంది NGOs పనిచేస్తూ ఉన్నారు ఆ యొక్క ఆటో నగర్ ఏరియాలో. కానీ గత 4 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఆటో నగర్లో బాల కార్మికులు అన్నది లేరు. దానికి ఒకే కారణం గట్టిగా చెప్పొచ్చు, అమ్మఒడి. ఈ అమ్మఒడి ద్వారా ఎంతమంది లబ్ధి పొందారంటే ప్రత్యక్షంగా మేము చూసామన్నమాట. అంటే మా NGO తరఫున చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన డ్రాప్అవుట్స్ కానీ, ఇంకా అలాగే ఈ ఎవరైతే వనరబుల్ చిల్డ్రన్స్ ఉంటారో ఆర్ఫన్స్ పిల్లలు కానీ, వాళ్ళందరినీ తీసుకెళ్ళి CW మేడం గారు చెప్పినట్టుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కానీ ఇంకా రకరకాల NGOsలో జాయిన్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు NGOస్కి అన్నది పని లేకుండా పోయిందండి. దీనికి కారణం ఏంటంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే NGOలందరికీ NGO అధినేత ఆయన, అంటే గవర్నమెంట్ నడిపిస్తున్న ముఖ్యమంత్రిగా కావచ్చు. NGOs భాషలో చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి తను ఎంతో కింద స్థాయి గురించి కూడా ఆలోచించి ఈరోజు పిల్లలు ఉన్నారంటే బాల కార్మికులు కానీ, డ్రాప్అవుట్ చిల్డ్రన్ కానీ, అలాగే ఇంకా ఎక్కువ గర్ల్స్ అన్నది మనకి బాగా వాళ్ళు బయటికి రాకుండా ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రొటెక్షన్ కానీ, ఈ దిశ యాప్ వల్ల కానీ, లేదంటే గవర్నమెంట్ ఇస్తున్న పథకాల ద్వారా కానీ చాలామంది అభివృద్ధిలోకి వచ్చారు. పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు వచ్చేప్పటికి ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు తన ఆలోచన మంచి నిర్ణయాలతో తీసుకున్నందుకు వందనాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు కంది పున్నారెడ్డి. మేము సమాజ సేవ చేస్తూ ఉంటాం కానీ ఒక ఆర్గనైజేషన్ ఏం లేదు. జగన్ గారి పాలన వచ్చిన తర్వాత ఎక్కువ మంది పేదలకి అందరికీ కూడా అన్ని సదుపాయాలు అందుతున్నాయి. అందువల్ల సమాజ సేవకుల పాత్ర పెద్ద తగ్గిందని అనుకుంటున్నాం. ఊళ్ళల్లో పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా పెత్తనందారుల వ్యవస్థ మీద కంట్రోలు తప్పింది. ఇప్పుడు మన ప్రతిపక్షాలు ఎక్కువ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉండి మన రాష్ట్రం గురించి మాట్లాడతారు. మన రాష్ట్రం ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు పేదలు ఎలా బతుకుతున్నారు. వాళ్ళ గురించి మన జగనన్న గారు చేస్తున్న సమృద్ధి పథకాల మీద వాళ్ళకి పేదల తరఫున ఎక్కువ సర్వీస్ చేస్తున్న లేక వాళ్ళు ఓర్చుకోలేక బురద చల్లుతున్నారు. దాన్ని మనందరం త్రిప్పి కొట్టాలి ఏదో రూపంలో. మళ్ళా జగన్ పాలన మళ్ళా రావాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన కృష్ణరాజు గారికి, సునీత గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. గెస్ట్ గారితో లాస్ట్లో మాట్లాడిద్దామండి, అయిపోవచ్చింది. ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. ఒక్క 2 నిమిషాలు. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన NGO మిత్రులందరూ కూడా వారి యొక్క విలువైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. మొదట్లో చెప్పుకున్నట్టుగానే NGOs ఒక రంగాన్ని ఎంచుకొని వాలంటరీగా స్వచ్ఛందంగా మేము వచ్చి సమాజానికి సేవ చేస్తామని చెప్పి మనం వచ్చి సమాజంలో మన పాత్రతోటి ఎవరైతే వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన అవసరతలను తీర్చడం కోసం వచ్చినటువంటి మనం లిమిటెడ్గా చేయగలుగుతాం అనేది వాస్తవం. మనం చేస్తే ఒక మండలానికి చేస్తాం, ఒక గ్రామానికి చేస్తాం, లేకుండా ఇంకా అయితే జిల్లాకి ఇట్లాగా ఈ పరిధిలో మనం చేస్తూ ఉంటాము. అలాగే అంతకుమించి మనం వైడ్గా చేయాలి అన్న ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్తో కొంతమంది మన మిత్రులందరూ కూడా పని చేస్తున్నారు, చేయడం లేదు అనటం లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ అకౌంట్లోనే వారి బెనిఫిట్ ఏదైతే ఉందో పింఛన్ కానీ ఇంకొకటి కానీ డైరెక్ట్గా వారి బ్యాంక్ అకౌంట్లో పడితే మధ్యవర్తులు అనే వాళ్ళందరూ, మిడిల్ మ్యాన్ అనే వాళ్ళందరూ మొత్తానికే పోయారండి. మొత్తానికే తగ్గిపోవటం కాదు, అసలు ఆ వ్యవస్థే పోయింది. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ఎన్నో పథకాలని ఆయన ఇస్తూ ఉంటే అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. మనం కూడా చాలాసార్లు చాలా మీటింగుల్లో కూడా చెప్పుంటాం, ఇలాంటి విధానం రావాలి అని మనందరం కూడా పోరాటం చేసిన మనుషులమే.
అలాంటిది ఆయన ప్రజల్లో మమేకమైన దగ్గర నుంచి ఏదైతే ఆయన పాదయాత్రలో మరి ప్రజలతో మమేకమయ్యి ఇవన్నీ తెలుసుకున్నారా ఏమో అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్ని ఒక్కొక్కటి ఆయన ఎజెండాలో మనం చూస్తున్నట్టయితే ఆయన ఎజెండాలో పెట్టుకొని చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు కూడా కాదు, గర్భస్థ గర్భిణీల దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధాప్యం వరకు ఏమేమైతే స్టేజెస్ ఉంటాయో ఆ స్టేజెస్ అన్నింటికి కూడా ఏ రకంగా అయితే చేయూతనివ్వచ్చో, ఏ రకంగా అయితే వారికి ఆర్థిక పరంగా సామాజిక పరంగా భద్రతని ఇవ్వటానికి తన వంతు పాత్ర ఏంటి అనేది మొత్తం ఆలోచించుకొని ఒక విధి విధానాలు రూపొందించుకొని తన ఎజెండాలో పెట్టుకొని దాన్ని ఫాలో అయ్యి ఆయన ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ఈ 5 సంవత్సరాల పాలన, 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల పాలన అంటే 2.5 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఉన్నప్పటికి కూడా ఎన్జిఓలు అందరూ కూడా కరోనా కష్టకాలంలో మనందరం కూడా చాలా వర్క్ చేసామండి. చాలా వరకు మనందరం న్యూట్రిషన్ అది సపోర్ట్ అది కూడా చాలా చేసి ఉన్నాం. మనం ఎంతవరకు చేసి ఉన్నాం? ఇందాక నేను అన్నట్టుగా ఒక జిల్లాకి 2 జిల్లాలకి చేసి ఉండొచ్చు. కానీ ఆయన ఇంటి దగ్గరకే తీసుకొచ్చి మందుల దగ్గర నుంచి మరి న్యూట్రిషన్ దగ్గర నుంచి ప్రతిదీ ఇచ్చినటువంటి నిజంగా ఘనత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అనటంలో అతిశయోక్తి అనేది లేదు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ఆ 2.5 సంవత్సరాల కష్టకాలంలో మమ్మల్ని గట్టెక్కించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అదేవిధంగా వయసు పెద్దవాళ్ళు అంటే అవ్వాతాతలు, ముసలివాళ్ళు ఈరోజు ఇంటికి వచ్చి వాళ్ళకి 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారంటే మనందరం కూడా దానికోసం పాటుపడ్డాం. ముసలి వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళకి ఎలా ఏదైనా రిసోర్స్ చూపించాలి అని చెప్పి మనందరం కూడా అనుకున్న వాళ్ళమే. అలాంటిది వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి అవ్వాతాతలకు 1వ తారీఖు పెన్షన్ వస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది మనం చెప్పలేనటువంటి ఆనందం అనేది. అలాగే కంటి పరీక్షలు కానీ ఇప్పుడు మనం మెడికల్ క్యాంప్స్, ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం అండి. అసలు ఇప్పుడు ఎవరన్నా మనం మెడికల్ క్యాంప్స్ పెడుతున్నామా? ఆ రేషియో ఎంత తగ్గిపోయింది. వైద్యం గురించి మనం చేసే సర్వీసు చాలా తగ్గిపోయింది. ఎందుకంటే వైద్యానికి సంబంధించి పెద్ద పీట వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. సో అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే మన ఎన్జిఓ ఏదైతే సర్వీసులు చేయటానికి మనం సమాజ సేవ చేయడానికి మనం ముందుకొచ్చామో అవన్నింటినీ ఆయన దృష్టిలో పెట్టుకొని అంతకన్నా పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా ఏది చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళకే ఇచ్చేటటువంటి ఆలోచన చేసి దాన్ని ఆలోచన చేయడమే కాదు అమలు చేస్తున్నటువంటి ఘనత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది అని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తున్నానండి. అలాగే మన ఎన్జిఓస్ కూడా ఇందాక మిత్రులందరూ అన్నట్టుగా దశ మార్చుకోవటమో లేకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఏదైతే మనం చేయగలం అని ఆలోచించుకొని దాని పరంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే వచ్చిందని నేను అనుకుంటున్నానండి. చివరిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వెంకట్ గారు మేడపాటి వెంకట్ గారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి ఆయన మాట్లాడతారండి. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణరాజు గారు ఎంచుకున్న ఈ సదస్సులో ఈ టాపిక్ విషయానికి వస్తే జగన్ గారి పాలన, సమాజ సేవకుల స్పందన, ఎస్పెషలీ మల్టిపుల్ ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, సమాజ సేవకులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వారి ఎక్స్పీరియన్సెస్ గత 5 సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేశారు, ఆ కార్యక్రమాలు ఎలాగా వాళ్ళు మళ్ళీ దిశానిర్దేశం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వం తరఫున ఒక పెద్ద ఎన్జిఓ సంస్థలాగా ప్రభుత్వమే అన్ని ప్రజలకి సదుపాయాలు కల్పిస్తుంది. కాబట్టి మా వంతు వర్క్ తగ్గిందన్న విషయం వాళ్ళు చెప్తా వచ్చారు. మీరు ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో చూస్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అంత గొప్ప మానవతావాది, దార్శనికుడు, సంఘ సంస్కర్త ఇంకెవరిని చూసుండం. ఒక హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఒక చీఫ్ మినిస్టర్ పోస్ట్లో ఉంటూ ఒక రాజకీయ నాయకుడు ఇటువంటి పాత్ర పోషిస్తూ ఒక పెద్ద సంఘ సంస్కర్తగా పనిచేయడం అనేది మనం ఈ మధ్యకాలంలో గత 40-50 సంవత్సరాలు ఎక్కడ చూడలేదు. అంటే మన స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో మనకుండే నాయకులు ఈ రకంగా వినిపించేవారు. ఒక గాంధీ గారు లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు.
అటువంటిది క్రమేపీ అదంతా తగ్గిపోయి రాజకీయ నాయకులంటే ఒక రకమైన విరక్తి పుట్టే పరిస్థితికి తీసుకొచ్చిన దీంట్లో ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రజల కోసం పరిపాలన అందిస్తూ ప్రజల వెల్ఫేర్ గురించి, వాళ్ళ అభివృద్ధి గురించే నిరంతరాయం వర్క్ చేస్తూ ఉన్న అటువంటి ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకముందు ప్రజల మధ్యలో బహుశా ఒక 3600 కిలోమీటర్లు, దాదాపు ఒక 16-18 నెలలు తిరగడంలో చాలా విషయాలు దగ్గరగా గమనించడం వల్ల బహుశా తను ఏదైతే ఆ కార్యక్రమము నవరత్నాలని రూపొందించుకున్నారో వాటన్నిటినీ తూచా తప్పకుండా 99% అవన్నీ నెరవేర్చే విధంగా గత 4.5 సంవత్సరాల్లో పరిపాలన అందించడం, తద్వారా ఈ డీబీటీ ద్వారా కావచ్చు, నాన్ డీబీటీ ద్వారా కావచ్చు, డీబీటీ ఎలోన్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే 2,60,000 కోట్ల ప్రజాధనాన్ని ప్రజలకే వెచ్చించి వారికి డైరెక్ట్గా అందే పద్ధతిలో చేసి, మళ్ళీ ఆ డబ్బు ఏ రకంగా ఏ స్కీముల్లో అందించారంటే మనకి చెప్పుకోవడానికి ఇవన్నీ అందరూ ఇంతకుముందు కూడా చెప్పారు. అమ్మఒడి కాడి నుంచి ఈవెన్ గర్భిణీ స్త్రీలకు చేసే వ్యవహారాల దగ్గర నుంచి, అమ్మఒడి కాడి నుంచి ఫీ రీయింబర్స్మెంట్ దగ్గర నుంచి కానీ, ఉమెన్ 45 అబవ్ లేదంటే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు, వ్యవసాయంలో ఖర్చు పెట్టింది, వైద్యంలో ఖర్చు పెట్టింది, చదువు విద్యలో ఖర్చు పెట్టింది, ఇవన్నీ తీసుకొని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసిన ఖర్చు కావచ్చు. అదే ఇండైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఒక 1,00,000 కోట్లు, ఒక 7 లక్షల కోట్లని ఇందాక కృష్ణరాజు గారు అన్నారు. ఈ స్థలాలు 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చిన దాంట్లో కొన్ని ప్రాంతాల్లో స్థలాలు 2.5 లక్షలు ఉంటే, కొన్ని చోట్ల 10-12 లక్షలు కూడా వాల్యూ చేస్తున్న స్థలాలని వింటా వస్తున్నాం. దాని ద్వారా చూస్తే దాదాపు 15-20 లక్షల కోట్లు ఈ ఆస్తులు సమకూర్చినట్టు అయ్యింది మన ప్రజానీకానికి. అంటే అందరూ చెప్తున్న దానికి ఒక కామన్ థీమ్ కనపడుతుంది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో ప్రజానీకం మొత్తం దాదాపు 85-90% ప్రజానీకానికి ఇవన్నీ వనరులు ప్రభుత్వం ద్వారా అందడం ద్వారా సుఖ సంతోషాలతో ఉండడం కాదు, అన్ని రకాల అభివృద్ధి వాళ్ళ విలేజ్ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి జరుగుతూ వచ్చింది. అట్లనే తద్వారా చుట్టుపక్కల వాళ్ళ విలేజెస్ కానీ, గ్రామాలు నుంచి పట్టణాల వరకు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అంతా జరుగుతూ వచ్చినాయి. ఇటువంటి ఇంతకుముందు ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు? ఇంతకుముందు 14 నుంచి 19 వరకు మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనము ఆలోచిస్తే 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు, ఆ 14 నుంచి 19 వరకు ఎంతసేపు ఒక క్యాపిటల్ అని పేరు చెప్పడము, గ్రాఫిక్స్ చూపించడము, రకరకాల ప్రజల కోసం కాకుండా ఎక్కడో ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందని ఒక సామెత ఉంది. ఆ రకంగా పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆ టైంలో ఉన్న రెవెన్యూ ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వానికి అంతే పద్ధతిలో ఉండినాయి. ఈ 5 సంవత్సరాలు అంతే ఉంది. ఈ 5 సంవత్సరాల్లో చూసుకుంటే కోవిడ్ వల్ల ఒక 2 సంవత్సరాలు నష్టపోవడం వల్ల రావాల్సిన రెవెన్యూస్ తగ్గడం ఇటువంటివన్నీ జరిగినాయి. అవన్నీ జరిగాక కూడా ట్రాన్స్పరెంట్గా ఒక గవర్నెన్స్ అనేది ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ప్రజానీకానికి, మన దగ్గర ఉన్న 5.5 కోట్ల ప్రజానీకంలో దాదాపు 4 కోట్ల పైచిలకు ప్రజలకి నిరంతరాయంగా ఒక గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ నుంచి మొదలుపెట్టి పట్టణాల వరకు అన్ని రకాల సదుపాయాలని ప్రొవైడ్ చేస్తూ, ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో అటువంటి రెవెన్యూస్ ఉంటే ఆ డబ్బులంతా ఏమైపోయినాయి, గాల్లో ఆవిరైపోయినట్టుగా, అప్పుడు చేయలేని ఇప్పుడు చేయగలగడం అనేటప్పటికీ అక్కడే మనం అందరూ చూడగలిగేది ఏంటంటే, ఒక మంచి ప్రభుత్వం ఉంటే, ఒక మంచి నాయకుడు ఉంటే ఎటువంటి గవర్నెన్స్ ఇవ్వచ్చు, ఎట్లా ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ కావాల్సిన అవసరాలన్నీ తీర్చగలుగుతారు అనేది గమనించగలుగుతాం. ఇంతకుముందు ప్రభుత్వం టైంలో ఇవన్నీ ఎందుకు జరగలేదు అని అంటే, ఈ ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక రాజకీయ వ్యవస్థలో ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి అటు పవర్లోకి వచ్చిన తర్వాత, ఒక గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఒక పెత్తందారి వ్యవస్థలాగా వారి ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ డబ్బుల్ని, అది ప్రజల డబ్బు ప్రజలకి అందజేయాలి, ప్రజలకి ఉపయోగపడేలాగా చేయాల్సింది పోయి వారి క్రోనీస్ అంటాం కదా, వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, వాళ్ళకి కావలసిన వాళ్ళకే
ఈ ఫండ్స్లోంచి రకరకాల మార్గంలో అందించి వాళ్ళు బాగుపడే విధంగా, లేదంటే రేపొద్దున్న వాళ్ళ ద్వారా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కోసం వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని ఖర్చు పెట్టుకొని ఇదే ఒక సైకిల్ ఫామ్ చేసుకుని ఈ రకంగా మనము గవర్నమెంట్లో కంటిన్యూ అవుతూ ఇంకా ఇంకా ఎన్రిచ్ అవ్వడము, దాన్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు తరలించేసి గుప్తంగా ఆ డబ్బులు దాచుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకొని ఇటువంటి పరంపర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బ్రేక్ చేసి ఒక సంఘ సంస్కర్తలా ఆయనకిచ్చిన గొప్ప మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ మ్యాండేట్ని సద్వినియోగం చేసుకొని ఇంత చక్కటి పరిపాలన ఈ 4.5 సంవత్సరాల్లో అందించడం, ఇంకా రాబోయే 6-8 వారాల్లో ఎలక్షన్ కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంత దాదాపు 85% ప్రజానీకానికి ఇవన్నీ అందించిన తర్వాత తప్పనిసరిగా వీరిలో ఒక 80% ఇంకా రకరకాల కారణాలు, ఏదో ఒక కులమనో ఇంకోటో అనుకుని కారణాల వల్ల కొంతమంది పక్క తప్పున అందులో ఒక 80% ప్రజానీకం ఓటేసిన ఇంతకంటే ఆయన అనుకుంటున్నట్టుగా 175కి 175 ఎందుకు రాకూడదు అనేది నిజంగా ఆయనకి ఉన్న పట్టుదల, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన మీద ఆయనకున్న నమ్మకం అంత గొప్పగా ఆయనకి రాబోయే కాలంలో కూడా మ్యాండేట్ వస్తుందని ఆయన నమ్ముతా ఉన్నారు. దానికంతటికీ కూడా మీ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఇటు ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుంచి విచ్చేసిన మీరందరూ ఉంటారో, మీరందరూ కూడా పెద్ద మనసుతో, మీరు ఇందాక చాలామంది చెప్పారు మేము ఎపొలిటికల్ అనేది. ఎపొలిటికల్గా ఉన్నప్పుడు మీరు ఏ ప్రభుత్వం అయితే ప్రజానీకానికి బాగు చేస్తుంది, బాగు ఆలోచిస్తుందన్న దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కొంత ఒక అంటే ప్రజల్లోకి మీ సందేశాలు కూడా చక్కగా వినిపించి ఈ ప్రభుత్వం ద్వారా ప్రజానీకానికి ఎంత మంచి జరిగింది. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం మిమ్మల్ని, మీరందరూ మన సంఘంలో ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వారు. సో మీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీరు ఒక 100 మందినో 1000 మందినో వారేదో అటు పచ్చ మీడియానో ఇంకొక రకమైన సోషల్ మీడియా పరంగా తప్పుదారిలో వెళ్తున్న ఈ న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారిని సన్మార్గంలోకి తీసుకొచ్చి వారందరికీ జరుగుతున్న మంచి, ప్రజలకి ఏ విధంగా హ్యూమన్ డెవలప్మెంటు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంటు, హ్యూమన్ యాసెట్స్ ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది, అట్లానే దాంతోపాటు కలిసి వస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొంతమంది చాలా తప్పుగా దీన్ని ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే పెద్ద గీత చిన్న గీత లాగా ఇంతకుముందు ప్రభుత్వాల్లో అటు సంక్షేమం ఉండేది కాదు, అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా ఉండేది. ఇప్పుడు సంక్షేమం అనేది ఒక 10 రెట్లు 100 రెట్లు ఎక్కువగా ఉన్నందుకు గాను జరుగుతున్న అభివృద్ధిని పక్కకి పెట్టేసి అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారు, అభివృద్ధి ఏం లేదని అంటున్నారు. కానీ అభివృద్ధి విషయంలో కూడా ఏ రకమైన మనం మెట్రిక్స్ చూసినా, ఇందాక కృష్ణరాజు గారు చూపించారు, చెప్పారు, ఏవి చూసినా కానీ గత ప్రభుత్వం కంటే చాలా చాలా ఎక్కువ శాతంలో ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి కూడా జరిగింది. మీరు రోడ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి అటు జరిగే మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలో అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లోనే చాలా ఎక్కువ శాతం చాలా గట్టిగా జరిగినాయి అనేది మనకి కేంద్ర సంస్థలు చెప్తున్నాయి, అలాగే అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. వీటన్నిటిని ఏ విధంగా చూసినా కానీ మనకు వచ్చిన ఇండస్ట్రీస్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ, జాబ్ క్రియేషన్స్, ప్రభుత్వ జాబులు గత ప్రభుత్వం కంటే 10-15 రెట్లు ఎక్కువ. అట్లానే ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా ఎంఎస్ఎంఈస్ ఇంతకుముందు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 2 లక్షల పైచీలకు ఎంఎస్ఎంఈస్ ఉంటే ఈ గత 4.5 సంవత్సరాల్లోనే దాదాపు 4-5 లక్షల కొత్త ఎంఎస్ఎంఈస్ రావడం, తద్వారా ఒక 16-20 లక్షల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవడం. మనకి అవన్నీ ఊరికే నెంబర్స్ చెప్తున్నది కాదు, మనకి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే ఇది, దాని ద్వారా చూస్తే కూడా కొత్తగా ఈ 4.5 సంవత్సరాల్లో 16.5 లక్షల మంది ఎన్రోల్ అయ్యి ఉన్నారన్న విషయం తెలిసిందంటే అన్ని ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయినాయి అనేది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంకొక మెట్రిక్ ఏమంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 16 లక్షల మంది, 18 లక్షల మంది కొత్తగా పెరిగారని ఈ 4.5 సంవత్సరాల్లో. ఎందుకు పెరుగుతారు? వారు సంపాదన వారికి ఎక్కువ ఉంది, ఏదైతే ట్యాక్స్ లిమిట్ ఉండే 2.5-3-4 లక్షల ట్యాక్స్ లిమిట్ కంటే పైబడి వాళ్ళు ఆదాయం సంపాదించుకొని ఉంటే వాళ్ళు ట్యాక్స్ పేయర్స్కి అవుతారు, ట్యాక్సెస్ ఫైల్ చేయాలి, ట్యాక్సెస్ పే చేయాలి. అటువంటి వాళ్ళు దాదాపు 18 లక్షల మంది కొత్తగా వచ్చారంటే దాని అర్థం అంత ఎక్కువ శాతం
చాలా మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాస్లో కూడా కొత్తగా ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఫామ్ అవడము, వారందరూ ట్యాక్స్ బ్రాకెట్స్లోకి వెళ్ళడము, వాళ్ళు సంతోషంగా సంపాదించుకుంటూ వాళ్ళు ట్యాక్సెస్ పే చేయడం అనేది మన రాష్ట్ర అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో అని మీరు గమనించవచ్చు. ఇవన్నీ ఏదో ఒక ఫ్లూక్గా జరిగిన వ్యవహారం కాదు. కోవిడ్ తర్వాత కూడా ఈ తక్కువ దాదాపు 3 సంవత్సరాల పాలనలోనే ఇన్నిన్ని జరిగినాయి అంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకెంత పెద్ద మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈ ముఖ్యంగా ఈ కొంత పట్టణాల్లో ఉండేవారు లేకపోతే చదువుకున్నవారు అనేవారు కొంత తప్పుడు ప్రచారం చేయడమో లేకపోతే తప్పుడు మార్గంలో ఆలోచించడం అనేది కొంత జరుగుతూ ఉంది. నిజంగా అది దురదృష్టకరం. అంత చదువుకున్న వారు ఇంత మంచి జరుగుతుంటే ప్రజానీకానికి దాన్ని హర్షించి ప్రజల్లో ఇలాంటి ప్రభుత్వమే మనకి కావాలి, మన రాష్ట్రం బాగా డెవలప్ అవ్వాలంటే ఒక 15-20 సంవత్సరాలు ఇటువంటి గవర్నమెంట్ వల్లే మనకి అటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది, దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా మన రాష్ట్రం అవుతుంది అనే దాన్ని అందరికీ చెప్పాల్సింది పోయి కొద్దిమంది అక్కడక్కడ తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఈ సభాముఖంగా అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు ఇక వచ్చే 2 నెలల్లో ప్రజానీకానికి ముఖ్యంగా ఈ న్యూట్రల్ పీపుల్ వారికి నిజానిజాలు కరెక్ట్గా తెలిసే విధంగా మీ వంతు కృషి చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఒక మానవతావాది మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఇంకా ఒక 2-3 టర్మ్స్ ఉండడం వల్ల మన రాష్ట్రమే కాదు దేశం కూడా అభివృద్ధి చెందడము, అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు. వెంకట్ గారు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ ఈ లోన్స్ ఈ రేషియో బాగా పెరిగిందని చెప్పారు. లోన్స్ రేషియోనే కాదండి, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ అమౌంట్ కూడా ఇదివరకు 2.3 లక్షలు అలా ఇచ్చే పని అయితే ఇప్పుడు దాదాపు 5.6 లక్షల వరకు కూడా లోన్ అనేది 5,60,000 దగ్గర నుంచి 6 లక్షల వరకు కూడా లోన్ అమౌంట్ కూడా పెరిగింది. ఆ ఎంఎస్ఎంఈలకి సంబంధించినటువంటి సమాచారం అండి ఇది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం నిజంగా చెప్పాలి అని అంటే, మన రాష్ట్రంలో కానీ మన దేశంలో మన దేశ రాష్ట్ర సంస్కృతి ఏంటంటే, ఎవరైనా ఒకళ్ళు చిన్న మేలు చేస్తేనో, మనకి చిన్న ఆపదలో చిన్న హెల్ప్ చేస్తేనో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంస్కృతి మనది, భారతదేశ సంస్కృతి. అటువంటిది ప్రతి ఇంటిలో కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే మేము ఈ లబ్ధి పొందాము అని చెప్పి మేము ఇప్పుడు వెళ్తేనే చాలామంది చెప్పేటటువంటి పరిస్థితి. ఏది కంటి ఆపరేషన్సే కావచ్చు, పెన్షన్సే కావచ్చు, అమ్మఒడిలే కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒక లబ్ధి, లేదు రైతు భరోసా కావచ్చు, ఏదో ఒక లబ్ధి పొందాము అని చెప్పిన వాళ్ళు మర్చిపోతారు అనేదే అనుకునే పరిస్థితి లేదండి. అట్లాగే ఈ యొక్క మంచిని కొనసాగించాలి, ఈ యొక్క మేలును కొనసాగించాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ మేలును మర్చిపోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారని చెప్పి మేము కూడా గట్టిగా భావిస్తున్నాం వెంకట్ గారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మన ఎన్జిఓ మిత్రులందరూ కూడా చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, మమ్మల్ని కూడా అంటే ఇప్పుడు మేము ఇదివరకు మేమేం చెప్పేవాళ్ళం అంటే, మేము సమాజంలో వెళ్ళి మేమే పనిచేస్తున్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే గవర్నమెంట్కి, మమ్మల్ని కూడా కలుపుకోండి, మేము కూడా వచ్చి సర్వీస్ చేస్తాము అని చెప్పుకుంటున్నాం. కొంచెం మా అందరి యొక్క అభ్యర్థనను కూడా ఆలకించి భవిష్యత్తులో రాబోయేటటువంటి స్కీములు అవి కూడా వాటిల్లో కూడా మేము కూడా పాలు పంచుకొని మేము కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా ఏదైనా నిర్ణయం వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పి అందరి అభిప్రాయం అండి. చివరిగా ఈ కార్యక్రమాన్ని వందన సమర్పణ కృష్ణరాజు గారు చేస్తారు. ధన్యవాదాలు సునీత గారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడిన వక్తలందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు సుపరిపాలన కూడా ఇస్తోంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ముప్పేట దాడిని తట్టుకొని
ముప్పేట దాడి అంటే మీకు ఒకవైపు ఒక వర్గం మీడియా, మరోవైపు న్యాయస్థానాల ద్వారా జరుగుతున్న దాడులు, మరోవైపు ప్రతిపక్షాల నుంచి వస్తున్న దాడులు. ఈ ముప్పేట దాడిని కూడా తట్టుకొని నిలిచి గెలిచారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని కూడా గెలిపించారు. ఎలాగంటే ఆయన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లుగా లేదు, ప్రజలకు ఏమి కావాలో అవన్నీ ఇస్తున్నట్టుగా ఉంది. మీకు చాణక్యుడు మాట అంటారండి, మంచి ప్రభుత్వం లేదా మంచి పాలన అంటే ఏమిటంటే, ఆ రాజు అయితే ఎవరున్నారో ఆ రాజు గురించి జనం మర్చిపోవాలంట. ఎందుకు మర్చిపోవాలి? అరే అసలు నేను అవసరం లేదు రాబోయే, అన్నీ జరిగిపోతున్నాయి అని ప్రజలు అనుకోవాలంట. కానీ ఈ రోజున ఇటువంటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాక్షికంగా సఫలమయ్యారు. మీకు ఎందుకంటే ఈ రోజున గతంలో మనకి ఎంఆర్ఓ ఆఫీసుకి వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కానీ జనం తండోపతండాలుగా ఉండేవారండి. వారిని డిపెండ్ చేసుకుని బయట రకరకాల అప్లికేషన్స్ అమ్మేవాళ్ళు, పూర్తి చేసేవాళ్ళు, అడావుడిగా ఉండేది. వాళ్ళు కాళ్ళకి వేసుకున్న చెప్పులు అరిగిపోయినప్పటికీ కూడా వారికి సమస్యలకు పరిష్కారం లభించేది కాదు. ఎంఆర్ఓ గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు ఎవరికి తెలియదు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున ఎంఆర్ఓ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. మీరు గమనించారో లేదు? ఎవరు వెళ్ళటం లేదు అక్కడికి. గ్రామీణ వార్డు ప్రాంతాల్లో ఉన్న సచివాలయాలకు వెళ్తున్నారు. అక్కడ అసలు అది కూడా కాదండి, ఈ సచివాలయ సిబ్బంది లేకపోతే ఈ వార్డు వాలంటీర్లు వాళ్ళే వచ్చి మీకు ఏం కావాలని చెప్పి అడుగుతున్నారు. గతంలో మనకు ఒక సర్టిఫికేట్ కావాలంటే మనం ఇందాక అనుకున్నట్టు 5 నుంచి 6 నెలలు అయినప్పటికీ కూడా వచ్చేది కాదు అది. కానీ ఈ రోజున మీకు ఏం కావాలో సర్టిఫికేట్లు పెట్టుకోండి మేము ఇస్తామని చెప్పి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ ప్రభుత్వం ఈ విషయంలో అంటే సుపరిపాలన విషయంలో ఇప్పటికే కొంత పురోగతిని సాధించింది. మనం ఇందాక అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు క్రమంగా ఒక ధీరోదాత్తుడిగా, ఒక సాధారణ రాజకీయ నాయకుడి నుంచి ఒక రాజనీతివేత్తగా ఎదుగుతున్నారు. దాంట్లో భాగంగానే ఆయన ఎవరి మీద కూడా పెద్దగా అంటే పూర్వం ఏంటంటే కక్ష సాధింపులు అవి ఉండేవి. ఇప్పుడు వాటి గురించి కూడా ఈ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవటం లేదండి. కొంతమంది ఎటువంటి విమర్శలు చేసినా, కొంతమంది ఎటువంటి దాడులు చేసినప్పటికి కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకుండా తమ పని ఏమిటంటే ఈ ప్రజలకు సేవ చేయటం అనే భావంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం అనేది సుపరిపాలనకు చిరునామాగా, అభివృద్ధికి అడ్రస్గా, సంక్షేమానికి ఒక సక్సెస్ మార్క్గా నిలిచిందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరోసారి నమస్కారం అండి.